నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ మధ్యకాలంలో మన తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాలన్నీ కూడా బీజిఎం బాగుండాలి, విఎఫ్ఎక్స్ బాగుండాలి, స్టోరీ, హీరోకి ఎలివేషన్స్, స్టార్ హీరో పెట్టేసి ఎలివేషన్స్ ఉండాలి, అప్పుడే మేము థియేటర్కి వస్తాం, ఇట్లా అనుకుంటున్న పరిస్థితిలో ఇటువంటివి ఏం లేకుండా ఒక బలమైన కథని నమ్మి కథని హీరోగా చేసి ఆ కథలో ఎన్నో పాత్రలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి పాత్ర కూడా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలాగా చేసిన మూవీ ఏదైనా ఉంది అంటే దండోరా. సో థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో ఇప్పుడు కూడా చాలామంది చూస్తున్నారు. ఆ మూవీ గురించి స్టిల్ పెద్ద డిస్కషన్ కూడా నడుస్తూనే ఉంది, ఇటువంటి సినిమాలు రావాలి అని చెప్పి. సో ఈరోజు మనతో పాటు దండోరా డైరెక్టర్ మురళీకాంత్ గారు ఉన్నారు. సో అసలు దండోరా బిహైండ్ అసలు ఆయన ఎక్కడి నుంచి ఈ స్టోరీని రాయడం స్టార్ట్ చేశారు, ఈ జర్నీ మొత్తం కూడా క్లియర్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, హాయ్. హాయ్ బ్రో, హాయ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా ఎనర్జెటిక్గా, అంటే ప్రతి ఇంటర్వ్యూస్లోనూ ఇప్పుడు ఆఫ్ కెమెరా కూడా మీలో చాలా ఎనర్జీ, చాలా ఎక్సైట్మెంట్, ఒక స్పీడ్ కనపడుతుంది. అదేలేండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే థ్యాంక్స్ టు మై టీచర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి అంటే ఏ కాన్ఫిడెన్స్తో మీరు ఈ కథ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, అది కూడా తెలుగులో, అంటే ఎక్కువగా తమిళ్లోను లేదంటే మలయాళంలోను ఇటువంటి సినిమాలు వస్తూ ఉంటాయి, తెలుగులో అటువంటి సాహసం చెయ్యరు. అండ్ ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్గా అటువంటి ప్రయత్నం ఒక డెబ్యూ డైరెక్టర్ చేశారు అంటే అది చాలా పెద్ద సాహసం అని చెప్పుకోవాలి. సో ఏం మీ కాన్ఫిడెన్స్, ఏ కాన్ఫిడెన్స్తో ఇది స్టార్ట్ చేశారు? బిహైండ్ మీరు అసలు ఈ స్టోరీ రాయడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి? అంటే కాన్ఫిడెన్స్ ఒకటి బ్రో, నేను సినిమా తీయాలనుకుని వచ్చాను. సినిమా తీయాలి అనుకున్నప్పుడు సినిమాలకు సంబంధించి ఏమేమి కావాలి, స్క్రిప్ట్ ఎట్లా రాస్తారు ఏంటి అనే ఆ ప్రెప్, ఆ గ్రౌండ్ వర్క్ చేసుకొని నాకు లైక్ సినిమా ఎలాంటి సినిమా తీయాలి అని అనుకున్నప్పుడు నేను లవ్ స్టోరీస్ కూడా రాశాను. లైక్ అంటే ఇది నా ఫస్ట్ స్క్రిప్ట్ కాదు నిజానికి. నేను ఫస్ట్ సినిమా పిచ్ చేయాలి అని అనుకున్నప్పుడు నేను ఒక వెరీ గుడ్ లవ్ స్టోరీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న ఒక లవ్ స్టోరీ విత్ స్మాల్ ట్విస్ట్, కామెడీ, అట్లాగా ఒక 2-3 స్టోరీలు రాసుకున్నాను. నేను రాసుకొని వాటిని పిచ్ చేసే ప్రయత్నంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను చెప్తున్నప్పుడు వాళ్ళు ఇది బాగుంది కానీ ఇది ఆల్రెడీ తీసినట్టే ఉంది, దీని జడ్జిమెంట్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మీ డెబ్యూ కదా, ఇలాంటి కథలు తెలుసు మాకు, చూసాం మేము, విన్నాం మేము, అండ్ దీన్ని ఒక ఎట్లా అంటే ఈ పర్టికులర్ బడ్జెట్లో అయితే అవుతుంది, మీరు డెబ్యూ కాబట్టి ఈ బడ్జెట్స్ దాటిపోతున్నాయి, మాకు వర్కౌట్ అవ్వదేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు అర్థమయ్యింది ఏంటంటే, నా స్టోరీలో ఒక చిన్న జెనరిక్నెస్ ఉంది. అంటే ఒక ఇలాంటి కథలు ఆల్రెడీ అన్న దాంట్లోనే ఉంది. నేను ఎక్కడో జనరిక్ అయిపోతున్నానేమో అని స్టాండౌట్ అనుకుని వేరే కథలు రాద్దాం, అంటే వేరే రూటెడ్ స్టోరీ రాద్దామని ఫిక్స్ అయ్యాం. ఆ ప్రాసెస్లో నాకు తిది అండ్ ఈమాయు అనే 2 సినిమాలు చాలా ఇన్స్పిరేషన్ అనమాట. సో అట్లాంటి కథ మన దగ్గర రాలేదు. సో వీళ్ళు ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు దీన్ని వేరే దాంతో పోల్చి చెప్పడానికి కొంచెం అంత ఇది లేదు కదా, అంత ఎగ్జాంపుల్స్ లేవు కాబట్టి అని చెప్పేసి ఒక చిన్న పెక్యులారిటీ ఉంది దీనికని చెప్పి అటువైపు వెళ్దామని అనుకున్నాను. ఆ ప్రాసెస్లో నాకు ఈ పర్టికులర్ స్పేస్లో నేను ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను చాలాసార్లు చెప్పాను, లైక్ ఒక అతను వచ్చి ఇక్కడే పూడ్చాలని చెప్పాడు. అప్పుడు మేము వరి అది ఎండబెడుతున్న టైంలో అక్కడ ఆ థాట్ అట్లా స్టార్ట్ అయింది. ఏంటంటే, సరే మనం రాద్దాం అనుకున్న కథలో ఇవన్నీ ఉండాలి అని అనుకుంటున్నాం, ఇది ఈమాయులాగా తిదిలాగా ఉండాలనుకుంటున్నాము, బట్ ఏం రాయాలి అంటే, నాని అంటాడు ఒక సినిమాలో, ఇలాగా రాద్దాం కానీ ఇదే రాద్దాం అని అంటాడు. అలాంటి పరిస్థితి అనమాట. ఈ ప్రాసెస్లో చెప్తూ లైక్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా రాద్దాము అని ఫిక్స్ అయిపోయి, అలాగా చాలా కాన్షియస్గా మళ్ళీ ఇలాంటి సినిమా ఏముంటుందిరా, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, వాళ్ళు ప్రేమించుకుంటారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు విడగొడతారు, లేకపోతే వీళ్ళు పారిపోతారు, లేకపోతే చంపేస్తారు అనేవి ఒక 3 ఫిక్స్డ్ ప్యాటర్న్స్ అనమాట మనకి ఈ కథలు, ఇట్లాంటి కథల్లో. సో నాకేంటంటే పెయిన్ ఏది ఎవడు చెప్పట్లేదు. అంటే కథలో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అని అంటే, వాళ్ళు ప్రేమించుకోవడం, ఎట్లా ప్రేమించుకున్నారు, వాళ్ళని ఎట్లా విడదీశారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని చంపేస్తే ఎవరు ఎట్లాగా ఫైట్ చేసి న్యాయం సాధించారు అన్న దాంట్లోనే చాలా ఎక్కువ సినిమాలు ఉండే. మీరు చెప్పిన ఇదివరకు మాట్లాడిన సినిమాల డైరెక్టర్లకు కూడా చాలా ఎక్కువ సినిమాలు అట్లానే ఉన్నాయి, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉండే. నాకేమనిపించింది అంటే, ఓకే ఆ కథ చెప్తూ ఆ కథలో ఏదో ఒక చిన్న హ్యూమన్ పెయిన్ ఉంటుంది కదా, ఒక మనిషి ఇన్వాల్వ్ అవుతున్నాడు అందులో. సో ఆ మనిషి తాలూకు పెయిన్ ఎట్లాగా ఉంటుంది అని. రెండోది, నేను ఎప్పుడు ఒక టైం నమ్మానంటే, కులం అనేది అప్పర్ కులము తక్కువ ఎక్కువ అనే వాళ్ళు కాకుండా, కులం అనే ఇట్సెల్ఫ్ అది చాలా పెద్ద భూతం. అది దాన్ని క్రియేట్ చేసి ఏదో ఒక అజమాయిషీ చేద్దాం, లేకపోతే ఒక రకంగా ఒక సోషల్ ఆర్డర్ కోసం అని చెప్పి సోషల్ ఆర్డర్ అనే పేరుతోటి ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసుకొని, ఇప్పుడు ఆ సోషల్ ఆర్డర్ ఇర్రెలవెంట్ అయిపోయింది. ఒకప్పుడు అగ్రేరియన్ సొసైటీలో మోర్ ఆర్ లెస్ అందరము వ్యవసాయం మీద ఆధారపడే రోజుల్లో రకరకాల పనులు ఉండేవి.
రకరకాల పనులు ఉండేసరికి పనులను బట్టి మనల్ని ఏం చేసామంటే సెగ్రిగేట్ చేసుకొచ్చి వచ్చాం. ఆ సెగ్రిగేషన్ ఇప్పుడు ఇన్వాలిడ్ అయిపోయింది. ఎందుకు అని అంటే పనులన్నీ వేరే వేరేగా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయి ఐటీలోకి వెళ్తున్నారు. ఐటీ అసలు ఊహించలేదు ఆ రోజుల్లో. సో ఐటీకి ఒక కులం లేదు. ఓకే. సో టెక్నికల్ ఏంటంటే అవన్నీ పరిస్థితులు ఎవాల్వ్ అవుతున్నాయి, కానీ అది ఎవాల్వ్ అవ్వకుండా అక్కడే చాలా దారుణంగా రూటెడ్ అయిపోయి కూర్చుంది. సో ఎవరైతే ఆ పర్టికులర్ వర్డ్ అయితే నేను రాశానో, పనిని బట్టే కులం అన్నప్పుడు పని మారితే కులం కూడా మారాలి కదా అనే విషయం ఎక్కడో అక్కడ మనం ఆగిపోయాం, అసలు ఆలోచించలేదు అది విషయంలో. అండ్ ఎవరు కూడా మీరు చూడండి ఊర్లలో ఒక వాళ్ళ తాతలు కానీ వాళ్ళు కానీ వేరే పనులు చేసున్నా చదువుకొని వాళ్ళ వేరే వేరే దేశాల్లో ఉన్నారు, లేకపోతే బిజినెస్లు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. రకరకాల డైవర్సిఫికేషన్ అయిపోయింది. అయినా కొన్ని మాత్రం అలాగే ఉండిపోయినాయి. ఇది ఎందుకు? దీనివల్ల ఎవరికి లాభము? సో అది అండ్ ఆ ప్రిజుడైజ్డ్ మైండ్ సెట్ ఉంటుంది కదా, మా మైండ్లో ఒక చాలా పెద్ద మట్టి ఉంటుంది, పెద్ద మట్టిగడ్డ ఉంటుంది. ఇలాంటిది ఇలాగే, వీళ్ళు ఇలాగే అని. అది ఎందుకు అని అంటే నువ్వు ఎక్కడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద ఒక హిస్టరీని తీసుకొని దాని మీద బేస్ చేస్తూ ఉన్నావు. ఒకడు ఎవడన్నా చిన్న కులస్తుడు బాగా డబ్బులు సంపాదించాడు అనుకోండి, ఏంద్రా లాటరీ తగిలిందా విడికి అని అంటారు. నీ ఊహకు కూడా ఉండదు వాడు చదువుకుని ఉంటాడు, వాడు చదువుకొని వాడు అంచెలంచెలుగా ఎదిగి సంపాదించుంటాడని. అలాగే ఒక పెద్ద కులస్తుడు బాగా బీదరికంగా ఉన్నాడని చెప్పేసి వాడు అన్నాడు అనుకోండి, అరే చాలా బీదరికంగా ఉన్నానంటే నీకేంట్రా అని అంటాం. అంటే ఈ రెండూ ఉన్నాయి, అటు ఉంది ఇటు ఉంది. నేనేమంటున్నానంటే సరే అవన్నీ మాట్లాడుకుని మనము మళ్ళీ ఇంటికి వెళ్ళి సేమ్ అదే చేస్తున్నాం. మళ్ళీ నువ్వు అక్కడ, నువ్వు ఇక్కడ, నువ్వు ఇక్కడ అని. సో ఎక్కడో అక్కడ ఇద్దరు ఇటువైపు ఏదైతే విక్టిమ్స్ అని ఉన్నా, అప్రెసర్స్ ఉన్నా, వీళ్ళిద్దరిని అప్రెస్డ్ అండ్ అప్రెసర్స్తోని కథ రైజ్ చెప్పి మీరిద్దరు కూడా ఏం అతీతం కాదు. సో నువ్వు ఇతన్ని హింసిస్తున్నా, నిన్ను హింసించేది ఇంకోటి ఉంటుంది. సో కులం అనేది భూతం, అది భూతంలాగా ఎలాగ చూపించాలి అనే ఒక కాన్సెప్ట్లో కులానికి నువ్వు అబాయిడ్ అన్ని రోజులు నువ్వు తోపు సూపర్. నీ కులానికి కానీ నువ్వు ఎదురు తిరిగావా, నీ కులం కట్టుబాట్లను కానీ నువ్వు ఎదురు తిరిగావా, నిన్ను పులిలా అది కబలించేస్తుంది అనేది నా పాయింట్. సో అందుకనే పులి మీద స్వారీ లాంటిది ఎక్కాక దిగడం అనేది ఉండదు. సో నువ్వు ముందే డిసైడ్ చేసుకో అనే ఒక పాయింట్, కోర్ పాయింట్ని తీసుకొని దాన్ని నేను ఎలా కథగా చెప్పాలి, ఎలా చెప్పాలి అనే దాంట్లో ఒక 2-3 డ్రాఫ్ట్స్ తర్వాత కుదిరిన కథ అలా అనుకున్నప్పుడు అలా రాసినప్పుడు నాకు అనిపించింది చాలా చాలా బాగుంది. ఇది కొంచెం పెక్యులర్గా ఉంది. ఇప్పుడు ఇది ఎవరు చెప్పినా కానీ ఇది అలాంటి సినిమా అయినప్పటికీ వేరే పర్స్పెక్టివ్లో చెప్తున్నాడు అనే ఒక చిన్న కొత్త ఎక్స్పెక్టర్ ఉంది దీనికి అని అనిపించినప్పుడు కాన్ఫిడెంట్గా వెళ్ళి పిచ్ చేశాను. అలాగా మా ప్రొడ్యూసర్కి పిచ్ చేసి అలా రాయడం జరిగింది. ఓకే. కానీ మీరు ముందు చెప్పారు ఒక కామెడీ, లవ్ స్టోరీ ఇవన్నీ కూడా రాసుకున్నాను, కానీ ఈ మూవీ చేశాను అని. అవును. అంటే ఈ సబ్జెక్ట్ చేయడానికి, ఈ సబ్జెక్ట్ చేస్తే ప్రేక్షకులు అటెన్షన్ వస్తుంది, లేదు అంటే వాళ్ళు ఈ సబ్జెక్ట్ అయితే చూస్తారు అనేది మీరు మైండ్లో పెట్టుకున్నారా, లేదు మీ భావజాలం అలా ఉందా? ఐడియాలజీ డెఫినెట్లీ ఉంటుందండి. ఇప్పుడు ఒకటి నాకు నా ఐడియాలజీ కానీ, లేకపోతే నేను చూసిన పరిస్థితులు కానీ, చదివిన పుస్తకాలు కానీ నాకు కొంచెం నేర్పించి ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకున్న స్కూల్ నుంచి కానీ, చదువుకున్న కాలేజీల నుంచి కానీ చాలా నేర్చుకుని వచ్చి ఉంటాం. కానీ ఒక ఉద్యోగం చేసేటప్పటికి ఆ చదువులో చాలా కొంతే ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగాన్ని మనం ఎక్సలెంట్గా, ఎఫెక్టివ్గా వాడి ఆ ఉద్యోగం చేస్తూ ఉంటాం. ఇదే లాంటిదే. నా భావజాలం చాలా గొప్పగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, లేకపోతే ఇంకొకటికి నచ్చకపోవచ్చు, వాట్ ఎవర్ సెడ్ అండ్ నేను చేస్తుంది సినిమా. సో సినిమాకు ఒక గ్రామర్ ఉంటుంది, ఆ గ్రామర్ ఉంటుంది, ఒక కమర్షియాలిటీ ఉంటుంది, ఒక రకమైన వ్యాపార ఏమంటారు దాన్ని, ఒక క్వాలిటీ ఉంటుంది, లేక ఒక మార్కెటింగ్ చేయాలి, దాన్ని కరెక్ట్గా బిజినెస్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో దాని గ్రామర్ని నా ఐడియాలజీ పుష్ చేసి చేయడం కాదు. ఇప్పుడు నేను రాసే సినిమాలు అన్నీ ఇలాగా ఉంటాయంటే కాదు. నేను రాసిన సినిమాల్లో కామెడీ ఉంటుంది. నేను రాసిన సినిమాలు చాలా కాస్ట్ అనేది డిస్కస్ అవ్వకుండా మేబీ జెండర్ డిస్క్రిమినేషన్ని చెప్తూ, లేకపోతే మేబీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఏదైనా ఊర్లలో ఉన్న ఒక చిన్న విషయాన్ని, ఒక చిన్న సోషల్ ఇష్యూని, అది కాస్ట్ సంబంధించి అయి ఉండకపోవచ్చు. ఇప్పుడు అమ్మాయిలను చదివించారు ఇంట్లో ఊర్లలో, అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారనుకోండి, నీకు ఒక్కరికే చదివించే ఇది ఉందనుకోండి, బై డిఫాల్ట్ అబ్బాయికే చదివిస్తారు. వాడు 10th ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, అయిపోయింది, వాడిని ఏదో పనిలో పెడతారు. ఈ అమ్మాయి పాపం వీడి చదువుకి ఈ అమ్మాయి బలి అయిపోయి ఉంటుంది. ఓకేనా? ఇది మన సొసైటీ. ఇది మనం కాదనుకున్నా, లేదనుకున్నా, మనకున్న చాలా చిన్న చిన్న సర్వైవల్ ఫ్యామిలీస్ మన ఎన్ని ఏంటంటే, నేను చూస్తున్న ఐడియాలజీలో నుంచి, నేను చూస్తున్న విలేజ్లో, నేను తిరుగుతున్న వాళ్ళలో చాలా 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 చూశాను ఇట్లాంటివి. సో మేబీ ఆ కథ రావచ్చు. నేను చెప్తున్నాను ఆ కథ రాయనని కాదు. నేను అనేది ఏంటంటే నాదేంటంటే, నేను ఒక కథని ఎంటర్టైనింగ్గా, హ్యాపీగా చూస్తూ నవ్వుతూ ఉన్నప్పుడు మధ్యలో చిన్నగా అరే ఇది కదా మనం మిస్ అవుతున్నాము, ఇది మేబీ నా దగ్గర ఉందా, నేను కరెక్ట్ చేసుకోవాలా అనే ఒక చిన్న థాట్ని కలిగించేలాగానే ఉంటుంది. నేను మార్చే ఉద్దేశం కాదు, థాట్ని కలిగించేలాగానే ఉంటాయి నా కథలన్నీ. సో అందులో భాగంగానే నేను వేరే వేరే కథలు రాశాను. ఇది కూడా ఏంటి అంటే నా ఐడియాలజీ అని కాదు, కానీ ఏమనిపించింది అని అంటే, ఐడియాలజీ ఉన్నప్పటికీ
సినిమాకి చెప్తున్నప్పుడు దానికి ఉన్న ఒక గ్రామర్ని అవాయిడ్ చేస్తూ చెప్పాలనే ఉద్దేశంలో చాలా ఎంటర్టైనింగ్గా చాలా గుడ్ ప్యాకేజింగ్తోనే చేసాం మేము సినిమా ఇది. ఎందుకంటే నాకు బాధ ఏంటంటే చాలాసార్లు ఒక సినిమాని చేద్దామని చెప్పేసి ఒక ఐడియాలజీ చెప్దామనే ఉద్దేశంలో నేను కథ చెప్పేస్తాను, ఆడదు. దారుణంగా ఓటీటీలో ఆడుతుంది కాబట్టి చెప్తున్నా, ఆ జనాలకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రేపు ఇంకొకటి పాపం ఎక్కడో అక్కడ నాకంటే బాగా లైక్ ఐడియాలజీ గట్టిగా ఉండి నాకంటే బాగా బలమైన కథ చెప్దాం అనుకున్నాడు ఆగిపోతాడు. వాడికి నేను డోర్లు క్లోజ్ చేసినోడిని అవుతా. సో ఇలాంటివి చేసేటప్పుడు నాకు చాలా ఒక రకమైన రెస్పాన్సిబిలిటీతోనే రాసా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని. ఎందుకంటే నువ్వు చేస్తుంది నీకొక్కడితో ఆగిపోదు. కథ డబ్బులు చేసింది అనుకోండి, ఇలాంటి 10 కథలు వస్తాయి. సో నా మీద అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది. కథ డబ్బులు చేయలేదనుకోండి, 10 మంది ఆగిపోతారు. సో నేను 2 వైపులా ఆలోచించే నేనేమనుకున్నానంటే, నేను దీన్ని చెడగొట్టద్దు. దీన్ని చెడగొట్టడం అనంటే ఇది ఇలాంటి సినిమాలు రావరా ఆడవరా అనే ఉద్దేశం తీసుకురాకూడదు అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాసిన కదా. థ్యాంక్ గాడ్ థియేటర్లో జనాలు దేనికో 100 రీజన్స్ వల్ల మా లోపం వల్ల కూడా కొన్ని చూడకపోయి థియేటర్ దగ్గర రాకపోయి ఉండొచ్చు, కానీ థియేటర్కి వచ్చిన వాళ్ళందరికీ గ్రేట్ థ్యాంక్స్. కానీ ఓటీటీలో చూసిన రెస్పాన్స్ చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది. అసలు అంటే ఇంత ఆదరణ నిజంగా చెప్తున్నా. లైక్ నేను నా తోటి ఎవరైతే రాస్తున్నారో డైరెక్టర్లకు కానీ లేకపోతే రైటర్లకు కానీ కొంతమంది నాకు కాల్ చేసి మెసేజ్ చేస్తున్నారు, అన్న అసలు నువ్వు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వేరే అన్న, ఏమన్నా అంటే ఎక్కడో లోపం ఎక్కడుంది అని అంటే వేరే విషయాలు చెప్తున్నారు, కానీ కథాపరంగా కానీ సినిమా పరంగా కానీ ఎవ్వరూ దాన్ని తప్పు పట్టట్లేదు. విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ అన్న. మాకు కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. చాలా రాయాలి ఇట్లాంటి ఇంకా చెప్పొచ్చు, జనాలు వెయిట్ చేస్తున్నారు దీనికోసం అని చెప్పేసి ఒక ఫీలింగ్ కలుగుతుంది. థ్యాంక్ యూ అన్నాను వస్తుంది. ఐ థింక్ నేను చెడగొట్టలేదు. ఆడియన్స్ కూడా అదే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా అట్లీస్ట్ థియేటర్లో ఎక్కువ చూడలేదు, ఓటీటీలో చూసి ట్రెండ్ చేయండి ఈ మూవీని. ఎందుకంటే తెలుగులో మళ్ళీ ఇటువంటి సినిమాలు రావాలంటే మనం ఆదరిస్తేనే మళ్ళీ ఇటువంటి సినిమాలు వస్తాయి అనే వేలో కూడా ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నారు, దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. సో మీకు థియేటర్ రిలీజ్కి ఎక్కించిందా, ఓటీటీ రిలీజ్కి ఎక్కించిందా? నిజం చెప్పాలంటే థియేటర్ రిలీజ్ అనేది ప్రతి డైరెక్టర్ డ్రీమ్. థియేటర్లో పెద్ద తెర మీద నీ సినిమా జనాలు చూస్తూ ఈలలు గోలలు చేస్తున్నప్పుడు నువ్వు అందులో అది ఎక్స్పీరియన్స్ చేయాలనేది ప్రతి ఒక్కటి డ్రీమ్. నాది అదే డ్రీమ్. సినిమా ఈవెన్చువల్లీ అందరికీ తెలిసి అందరూ చూడాలి అనేది డెఫినెట్గా అది బై డిఫాల్ట్ డ్రీమ్. బట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక డ్రీమ్. సో నాకు థియేటర్ రిలీజ్ భలేకి ఎక్కించింది. అంటే విమల్ థియేటర్లో ప్రివ్యూ చేసాం మేము ఫుల్ థియేటర్కి. కైండ్ ఆఫ్ క్లాప్స్ కానీ నవ్వులు కానీ అన్నీ నాకు అసలు భలే ఆనందం అనిపించింది. చాలా కాన్ఫిడెన్స్ కూడా అనిపించింది. సరే ఆ తర్వాత జరిగిన ప్రమోషన్స్లో మా లోపం కావచ్చు, లేకపోతే వేరే కథలు వేరే సినిమాలు అంతకంటే ఇది ఆడి ఉండొచ్చు, అవన్నీ పక్కన పెడితే డెఫినెట్లీ థియేటర్ హ్యాపీ అనిపించింది. థియేటర్ ఇది రావాల్సినంత జనాలు రాలేదని ఒక చిన్న ఇది తప్పితే అది థియేటర్ అనేది. కానీ ఓటీటీ ఇంకా అది అసలు ఓటీటీ రెండో లైఫ్. అల్లు అర్జున్ గారు కాల్ చేయడం కానీ అండ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేయడం కానీ ఎక్స్పెక్ట్ చేశారు. ఓటీటీ అయితే ప్రాణం పోసింది, మమ్మల్ని ప్రాణమే పోసింది అంతే. అంటే ఓటీటీలో వచ్చాక కూడా వీఆర్ వెయిటింగ్ ఫర్ సమ్మన్ టు కైండ్ ఆఫ్ కమెంట్ సే దట్ అరే నువ్వు మంచి సినిమా తీసినవరా అని చెప్పి ఆ అస్యూరెన్స్, ఆ పర్టికులర్ ఒక చిన్న అప్రిషియేషన్ కావాలనేది మా టీం అందరం వెయిట్ చేస్తున్నాం. అండ్ మా హోప్ కూడా ఏంటంటే ఎవరన్నా చూసి చేస్తారు అని చెప్పి, కానీ అంత పెద్ద ట్వీట్ చేస్తారు, అది కూడా అంత డీటెయిల్డ్గా పెద్ద ట్వీట్ చేసి రాస్తారు అనేది చెప్పలేదు. ఇంకా ఆ తర్వాత బ్లాస్ట్. ఓకే, సో ట్వీట్ అయినా తర్వాత ఏమైనా మాట్లాడడం లేదండి. మేము కలవడానికి ట్రై చేస్తున్నాము సార్ని. ఆయన కొంచెం షూట్ దాంట్లో బిజీ ఉన్నారు. సో మా పిఆర్ గారు ఒక 2-3 డేస్లో ఫిగర్ అవుట్ చేసి చెప్తాం, మళ్ళీ మనం వెళ్ళి కలుద్దాం అని చెప్పి అన్నారు. సో అది డెఫినెట్గా 100% అది ఉంది ప్రాసెస్లో. ఇంకా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కాంప్లిమెంట్? చాలా మంది అంటే కాల్స్ చేశారు. డైరెక్టర్స్ అయితే యునానిమస్ అండి. అసలు కాల్స్ చేసి అరే నువ్వు ఏం చేసినవారా, అసలు ఏందిరా ఇది, ఇట్లా తీసినవేంద్రా అన్నట్టుగా అంత అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా సపోర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది ఇండస్ట్రీ నుండి. నాకు హ్యాపీనెస్ ఏంటంటే నేను అసలు జెన్జీ చూడరు దీన్ని అనుకుని చెప్పారు నాకు చాలామంది. ఇప్పుడంతా ఇన్స్టాగ్రామ్లో లవ్ టుడేలు అట్లాంటి సినిమాలు చూస్తున్నారు, ఎక్కువ దానికి నవ్వులు వాటికి వెళ్తున్నారు, దీన్ని ఎవరు చూడండి. అసలు షాక్. నేను ఇన్స్టాలో కానీ నేను ట్విట్టర్లో కానీ వస్తున్న వాళ్ళు మాకు ఇది తెలియదన్నా, కానీ ఇది తెలిస్తే అంటే వాళ్ళకి అది ఇన్ఫర్మేషన్లా ఉపయోగపడుతుంది. వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తున్నారు. కారం చెడు చుండ్రు చాలామందికి తెలియదు. వాళ్ళు ఏంటంటే ఎందుకు బ్లర్ చేశారు, ఇది కారం చెడు ఏంటి చుండ్రు ఏంటని గూగుల్ చేసి ఒకతను నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు. అన్న నేను ఎంత ప్రివిలేజ్డ్ అంటే ఇది నాకు తెలియదు అన్న, ఇది మా ఊరు నుంచి 7 కిలోమీటర్ల దూరమే అన్న అన్నాడు. యాక్చువల్గా అదే అడుగుదాం అనుకున్నాం, మీరు అది ఎందుకు బ్లర్ చేశారు, డిలేటెడ్ సీన్స్ ఏమైనా ఉన్నాయా, సెన్సార్లో ఏమైనా ప్రాబ్లం ఏమైనా అయిందా, ఇంకా ఏమైనా? సెన్సార్లో ప్రాబ్లం ఏమీ అవ్వలేదు అనడానికి లేదు. పబ్లిక్లో ఉంది సెన్సార్ సర్టిఫికేట్. 18 కట్స్ చెప్పారు. బట్ 18 కట్స్ వాళ్ళు వేరే ఎవరైనా రాస్తారు, అది మాకు 20 చోట్ల వస్తుంది అలాంటిది. వాళ్ళు క్లియర్ ఉన్నారు, చుండూరు కారం చెడు వద్దు అని చెప్పేసి. అంటే దానికి ఒక హిస్టారికల్ ఇది ఉంది, ప్రామినెన్స్ ఉంది. జనాలకి అదొక చిన్న డ్రామా కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇస్తుంది.
నువ్వు చెప్తున్న విషయం వాళ్ళని ఏమీ హర్ట్ చేయలేకుండా, లేకపోతే అదొక గుర్తుగా మనం రిమెంబర్ చేసుకొని గుర్తుపెట్టుకుందాం అనే దాంట్లోనే ఉంది. బట్ అదొద్దు అన్నారు. కానీ నా బాధ ఏందంటే అదే. ఇప్పుడు ఏంటంటే చాలా సాడ్ థింగ్ అండి ఇది. ఎట్లా అంటే మొన్న నేను చూస్తున్న పిఠాపురంలో మీకు తెలుస్తుంటుంది, మీకు జర్నలిస్టులు కాబట్టి. పిఠాపురంలో ఇక్కడ అది ఊరి పేరు గుర్తు రావట్లేదు నాకు యాక్చువల్లీ. ఒక అబ్బాయి చాలా ఉద్వేగంగా అదే గణపతి ప్రొసెషన్కి వీళ్ళు అడ్డుపడితే ఊరు మొత్తం మల్లం అనుకుంటాం, మల్లమ్మ ఏదో ఊరుంది, మల్లంపూర, పిఠాపురం నియోజకవర్గంలోనే, సారీ కరెక్ట్ చేసుకోండి. ఒక పిల్లోడు నేను చూస్తున్నా మొన్న ఇన్స్టాలో, ఇది ట్విట్టర్లో, చంపేయండి ఇంకేం చేస్తారు, మేము తక్కువ కులంలో పుట్టినందుకు మాకు శిక్ష అనుకోండి, ఒకసారి చంపేయండి, ఇట్లా అంచెలంచెలుగా కాకుండా అని అంటున్నాడు. 17-18 సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లోడికి. చిన్న పిల్లోడు స్కూల్లో మమ్మల్ని కులం పేరుతోటి, కాస్ట్ పేరుతోటి మాట్లాడుతున్నారు, నీకెందుకురా చదువు అని చెప్పి టీచర్లే చెప్తున్నారన్నా అని చెప్పి వెళ్ళిన రిపోర్టర్లకు చెప్తున్నారు. చిన్నపిల్లలు ఎంత 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఉంటుంది. నువ్వు చదివేం చేస్తావు, మీ ఇంట్లో ఎలాగో వాళ్ళు మీ అమ్మ నాన్నలు అదే కదా పనిచేసేది, వెళ్ళి ఇంట్లో వాళ్ళు వీళ్ళ ఇంట్లో పనిచేసి నువ్వు కూడా అదే కదా, ఎందుకురా నువ్వు పని అని చెప్తున్నారని వాళ్ళు అది చూస్తుంటే ఏంది అది అన్నట్టుంది. అంటే ఇప్పుడు ఎందుకు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు సెన్సార్ వాళ్ళు ఏం చేశారు, ఏం కట్ చేయమన్నారు అనే దానికంట అది ఎలాగా చేసేది, అది రియల్ స్టెప్. ఇప్పుడు మొన్న రీసెంట్గా నేను ఒక 3 డేస్లో నాకు ఒక రీల్ పంపించారండి. అక్కడ తక్కువ కులస్తులకి ప్లేస్ లేదని చెప్పేసి వాళ్ళకి శవాన్ని అదే దాన సంస్కారాలు చేయకుండా దాదాపు పొద్దు నుంచి సాయంత్రము నెక్స్ట్ 2 డేస్ దాకా ఆపితే పాపం ఆవిడ ఏడుస్తూ చెప్తుంది, మాకు లేదు ప్లేస్, మేము ఎక్కడికి వెళ్ళి కాల్చాలి, ఎక్కడికి వెళ్ళి చేయాలి అని చెప్పి ఏడుస్తుంది ఆవిడ. రీల్ పెడనా అనుకుంటా, పెడనాలో జరిగిన ఇన్సిడెంట్. అంటే మనం ఇగ్నోర్ చేసుకుంటూ ఏం లేదు ఇది అనుకుంటూ వెళ్ళిపోదామా? నేను నా ఉద్దేశం ఏంటి, సినిమాలో ఇట్లాంటివి చెప్పినప్పుడు ఎవరన్నా చదువుకున్న వాళ్ళు లేకపోతే తెలియని వాళ్ళు చూసి రియాక్ట్ అయ్యి దానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని అరే ఇది తప్పురా అని చెప్పేసి చెప్పే ఒక విచక్షణ ఉన్నోళ్ళు లేచి నలుగురు మాట్లాడితే ఈ కాన్వర్సేషన్ అనేది మంచిగా కొంచెం బెటర్ షేప్లో ఉంటుంది. మనకు అసలు పట్టలేదు, మనకు పట్టట్లేదు కదా, మనది కాదు కదా, మనకు కాదు కదా అని చెప్పేసి మనం ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తుంది నాకు. అంటే చాలా బాధగా ఉన్నాయి ఆ ఇన్సిడెంట్స్. చెయ్యకూడదండి అలాగా, అది హ్యుమానిటీకి అగెయిన్స్ట్ అసలు. అదంటే డెత్ తర్వాత ఒకళ్ళకి క్రిమేషన్ స్పాట్ లేకపోవడం అనేది ద వర్స్ట్ థింగ్ దట్ కుడ్ హ్యాపెన్ టు హ్యూమన్ బీయింగ్. ఒక మనిషి బతుక్కి అంతకంటే దారుణం ఏం జరుగుద్దండి. సో అది ఇవే బాధలు. ఇవి ఏంటంటే ఇవి ఎలాగా నువ్వు నీ సినిమా నుంచి అడ్రస్ చేస్తున్నావా అని అంటే, సినిమాలో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న పేర్లు పెట్టడానికి దీనికి రీజన్ ఇది. ఏదైనా అంటే ఒక రా సీన్ మేము ఇలా చూపించాలనుకున్నాం ఆ సీన్ కానీ లేకుండా పోయింది. అది ఇంటర్వెల్లో సీన్ అండి. అది బేసిక్గా అతను వచ్చి తన మీద యూరినేట్ చేసే సీన్. అది చాలా అసలు అంటే దాని ఎస్థెటిక్సే కిల్ చేసేసారు అసలు సెన్సార్ వల్ల. ఏంటి అసలు మీ బేసిక్ సీన్ ఏంటి? అది బేసిక్గా ఏంటంటే అది చాలా సస్టైన్ అవుతుందండి అలాగా. ఎందుకు అని అంటే అది చుండూరులో జరిగింది, అది రియల్గా జరిగింది. నేను చాలాసార్లు కోట్ చేశాను, రికార్డులో కూడా ఉంది అది. అండ్ విక్టిమ్ కూడా చెప్పాడు అది లైక్ ఇలా జరిగిందని. అండ్ ఇట్స్ అ రికార్డెడ్ థింగ్, లైక్ మేబీ దాని మీద ఫ్యాక్ట్స్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. కానీ అండ్ ఇప్పుడు కూడా చాలా రకరకాల ప్లేసుల్లో ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో ఎక్కడ తను యూరినేట్ చేస్తున్నాడు చిన్న కులస్తుడు అని చెప్పి. చెన్నైలో తిరునెల్వేలి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, సమ్ ట్యాంక్లో ఏదో యూరినేట్ చేశారు, వాటర్ ట్యాంక్లో సంథింగ్ అని. అంటే ఇవేంటి అని అంటే బేసిక్గా నేను అది చూపించాలి. ఎందుకు చూపించాలి అని అంటే అదేదో నా సినిమాటిక్ ఇదేది కాదు, అది నిజం, దారుణం. అంటే మనిషిని ఇలా అంటే అవదండి పని. ఇప్పుడు కొంచెం తట్టి లేపాలి, అంటే అంత నిద్రలో ఉన్నాడేమో నా ఫీలింగ్. అందుకని నేను తట్టి లేపుదాం అనే దాన్ని ఏంటంటే దాదాపు 1 మినిట్ స్టేజ్ చేశాను దాన్ని. వస్తాడు, అరుస్తాడు, వెళ్తాడు, వాడిని లేపి చూస్తాడు, వాడు ఉండడు, వాడు టార్చ్ పెట్టి చూస్తాడు, చనిపోయాడని చెప్పి నిర్ధారించుకున్నాక ఇతని కసి, ఇతని జలసి అతని మీద ఏ లెవెల్లో ఉందంటే ఇంక వీడిని కొట్టలేకపోయాను కదా, సో ఇంకెట్లాగా డిఫైల్ చేయొచ్చు, డిహ్యూమన్ చేశాను. యూరినేట్ చేస్తాడు. యూరినేట్ చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటాడు, నువ్వు చదువుకోవచ్చు కాక, నువ్వు బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు కాక, మా ఊర్లో నువ్వు పెద్ద హీరో అవ్వచ్చు కాక, హీరోలా తిరగచ్చు కాక, కానీ నీ పరిస్థితి ఇది అని అరుస్తూ వాడి పైశాచిక ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటాడు. నా ఉద్దేశం ఏంటి అంటే అది జరుగుతుంది, ఇంత ఇన్హ్యూమన్గా ఉన్నాము అప్పుడే కదండి కులం తాలూకు ఆ పర్టికులర్ జలసి ఏదైతే ఉందో అది వస్తుంది బయటికని. అది అలా స్టేజ్ చేసింది. దాన్ని ఎవడు చాలా రకరకాల పర్స్పెక్టివ్స్ ఉండొచ్చు. నువ్వు కావాలని విద్వేషాలు రేపడానికి ట్రై చేస్తున్నావు, వాటెవర్ అనేది జరుగుతుంది, అది నిజం. అది దాని మీద ఫ్యాక్ట్స్ లైక్ బేసిక్గా దాని మీద మీకు వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ నేను అది తీసాను అలాగా దారుణంగా కట్ చేసి దాన్ని ఏదో అంటే రకరకాలు చేశారు. దానివల్ల ఏమైపోయిందంటే ఇంత ఇంపాక్ట్ నేను అనుకున్న ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు జనాలు యాక్చువల్లీ ఓటీటీలో వచ్చాక అండ్ రెండోది నేను అది చాలా తెలివిగా సాంగ్లో పెట్టాను, యూట్యూబ్ సాంగ్లో పెట్టాను, అది చూడండి ఇక్కడన్నా చూడండి అని. సో దే ఆర్ వెరీ స్మార్ట్.
ఇది ఇక్కడ ఇక్కడ ఇట్లా కట్ అయి ఉంటుంది అని చెప్పి పెట్టుకుంటున్నాను. సో వాళ్ళు చాలామంది రికగ్నైజ్ చేస్తున్నారు దాన్ని. బట్ కానీ మీరు అంటే ఏదైతే షూట్ చేశారో సో అది తీసినప్పటికీ కూడా ఆ ఇంటర్వెల్ సీను చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అది కాంట్రవర్సీకి దారి తీస్తుందేమో అన్న రేంజ్లో డిస్కస్ చేశారు దాని గురించి. అంటే మీరు అక్కడ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, పక్కన గుడిని చూపించడం కానీ, సో అది ఎందుకు అక్కడే పెట్టాలి అనిపించింది? అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మనమంతా ఒక 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 పర్టికులర్ విలేజ్లో రకరకాల కాస్ట్ వాళ్ళు ఉంటాం. ఓకే, మనం అంతా కామన్గా ఒక బాక్స్లో పెట్టాలి అని అంటే మనల్ని ఒక మతం, రిలీజన్ అని ఒక కామన్ బాక్స్లో పెడతారు. సో మనం అంతా హిందువులం అని అనుకుంటాం, మనం అంటున్నాం హిందువులమే. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే దారుణంగా ఒక మనిషిని ఇంకోటి మనిషిలా చూడట్లా. చెప్పడానికి నువ్వు నేను ఒకటే, కానీ బతకడానికి కానీ నీతో నేను ఏదైనా సంబంధాలు, వ్యాపార సంబంధాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దారుణమైన విచక్ష. ఇప్పుడు రిలీజియన్ ఒకటేనా, క్యాస్ట్ మళ్ళీ దారుణం కదా. నువ్వు కూర్చోవద్దు అంటాడు, నేను కూర్చుంటాను, నువ్వు కింద కూర్చోవాలంటాడు, నా ముందు చెప్పులేసుకొని తిరగద్దు అంటాడు. అది కాదు, నువ్వు నేను ఒకటే దేవుడిని కదా పూజిస్తున్నాం, మనమంతా ఒకటే కదా, పండగలు మంతా కలిసే చేస్తున్నాం కదా. నువ్వు నన్ను బయటికి వెళ్తే నా గురించి ఎట్లా చెప్తావు అంటే మా ఊర్లో మేమందరం హిందువులం, మేమంతా బంధువులం అని మాట్లాడుతున్నావు కదా. మరి ఊరికి వచ్చాక నన్ను ఎందుకు అంత తక్కువ చూస్తున్నావు, నన్ను ఎందుకు అక్కడ దూరం ఉండమంటున్నావు, నన్ను ఎందుకు కూర్చొనివ్వట్లేదు, ఈ క్వశ్చన్స్ రావా, ఈ క్వశ్చన్స్ చేయకూడదా? సో ఏమంటున్నానంటే నేను హిందువుగానే గర్వంగా ఫీల్ అవ్వాలని ట్రై చేస్తున్నా, కానీ నేను హిందువునని గర్వపడే మరుక్షణం నువ్వు ఇదిరా అని చెప్పి నువ్వు గుర్తు చేసి నన్ను బాధపెడుతున్నావు. నా పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి, ఆ అయోమయ పరిస్థితిలోనే బతకాయాలా జనరేషన్స్. నీకు అవసరం ఉన్నప్పుడు నువ్వు హిందూ అయిపోతాను, అవసరం లేనప్పుడు నేను కులంతో నన్ను మాట్లాడిస్తావా? అడగొద్దా నేను ఇది నీతో జరిగితే? అదే చెప్తున్నాను కదా. సో నేనేమంటున్నానంటే నాకున్న సినిమా అనే ఒక పవర్ఫుల్ మీడియం త్రూ ఇది ఎవరికి ఎంతమంది క్వశ్చన్ ఉందో నాకు తెలీదు. నేను చూస్తున్న సంఘటనలు కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నేను అక్కడ అన్ని చోట్ల చూస్తున్న సంఘటనలు కానీ నాకు ఇదే అనిపిస్తుంది. ఇదే అనిపిస్తున్నప్పుడు ఎలాగా నేను ఊరుకోకుండా అంటే ఊరుకోలేనంటే నాకు ఆ సినిమా అనే ఒక మీడియం ఉన్నప్పుడు న్యాయం చేయాలి. ఒక పెద్ద ఇంజస్టిస్ ఏంటంటే అక్కడ తప్పు జరుగుతుందని తెలిసి కూడా ఏమీ లేదు అని ఒక ప్రిటెన్స్ చేస్తుంటున్నాం, ఒక ప్రిటెండ్ చేసుకుంటా, ఒక అంతా బాగానే ఉంది అని చెప్పేసి ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాను చూసారా. అంతకంటే ఇంజస్టిస్ ఇంకోటి లేదండి. నువ్వు ఒకటి కొట్టినోడు కంటే వీడు తప్పు, అక్కడ తప్పు జరుగుతుంది, నువ్వు వెళ్ళి పాయింట్అవుట్ చేయకపోగా, దాన్ని ఎక్కడ మాట్లాడకపోగా అంతా బాగానే ఉందని చెప్పి వైట్ వాష్ చేసే అంత దారుణం ఇంకోటి లేదు. ఎక్కడో నాకు అది ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉండింది. అందరికీ, తక్కువ క్లాసులని కాదు, పెద్ద అప్పర్ కాస్ట్, లోవర్ కాస్ట్ అందరికీ కూడా అనిపించాలి కదండి అంటున్నాను నేను. కానీ అంటే ఆ సీన్ చేయడానికి ఏమైనా ఆలోచించారా? ఎవరిదైనా సజెషన్ తీసుకోవడం, ఏమన్నా ఇష్యూ అవుతుందా, చేయొచ్చా లేదా, తీయొచ్చా లేదా, ఇటువంటిది ఏమన్నా? ఎందుకంటే మీరు డెబ్యూగా వస్తున్నారు. అవునవును, అంటే అదే సార్, నేను ఇప్పుడు ఏమనుకున్నానంటే మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను, నేను ఇది ఒక్కటేసారి చేయగలను. నా జీవితంలో మురళి అనేవాడు పుట్టాడు, గీతా పబ్లిక్ స్కూల్లో 5వ తరగతి చదువుకున్నాడు. తర్వాత హత్నూరాలో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 10th క్లాస్ దాకా చదువుకున్నాడు. ఆ తర్వాత నారాయణలో చదివాడు 2 సంవత్సరాలు. ఆ తర్వాత సివిఆర్ కాలేజ్లో బీటెక్ చేశాడు. అక్కడ ఇదంతా ఈ జర్నీలో వాడు పుస్తకాలు కానీ, వాడు చూసిన జీవితం కానీ, వాడు మాట్లాడిన మనుషులు కానీ ఇవన్నీ ఉన్నారు. వాడు ఇదంతా జరిగిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు టీసీఎస్లో జాబ్ చేశాడు. ఇదంతా ఒకటేసారి జరుగుద్ది. నేను తిరిగి మళ్ళీ నా కాలేజీలో చదువుతాను, నేను మళ్ళీ జరగదు. లైఫ్ లీనియర్గా నడుస్తుంది, నువ్వు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటావు. చాలా తప్పులు, చాలా 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 కరెక్షన్స్ చేసుకుందామని ఉండదు. నేను లీనియర్ లైఫ్లో జరిగేది ఇది ఒకటేసారి. దండోరా అనే నేను సినిమా ఒక్కటేసారి తీయగలను, నేను ఒకటేసారి చేసే పని ఇది. ఇంతే సింపుల్, నాకు అంత తిప్పేది లేదు. అలాంటప్పుడు ఇంకా నేను వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అన్నప్పుడు నేను ఎందుకండి 100 క్వశ్చన్లు వేసుకోవాలి? ఇప్పుడు నేను ఎక్కడన్నా కావాలని తప్పు చేస్తున్నానంటే దానికి ఒక లా ఉంది. సో దాన్ని అవాయిడ్ చేస్తూనే నేను ఏదైతే ఉందో అది చూపించాలనే ఉద్దేశంలో చేశాను. కానీ దీన్ని ఆ లాని అతిక్రమించో ఇంకోటో కాదు, ఒక ఆర్ట్ ఫామ్ని వాడుకొని నేను ఈ జీవితంలో, ఈ జన్మలో ఇది ఒకటేసారి చేయగలిగే పని అని, అంతే నిబద్ధత, అంతే రెస్పాన్సిబిలిటీ, చేసిన పని అంతే. ఓకే, అయితే ఇక్కడ మనకంటే తెలుగులో ఈ సినిమాలు క్యాస్ట్ల గురించి ఎక్కువగా సినిమాలు రావు, ఎందుకంటే ఇండస్ట్రీనే ఈ క్యారెక్టర్లు యాక్సెప్ట్ చేసి చెయ్యరు అనేది ఒకటి ఉండింది. సో మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు ఇండస్ట్రీలో ఎటువంటివి ఫేస్ చేశారు, ఇక్కడ అటువంటిది ఏమైనా ఫేస్ చేశారా? లేదండి, అదే చెప్తున్నా కదా, నేను చెయ్యని దాన్ని, లేని దాన్ని అప్రాప్రియేట్ చేయకూడదు. ఒకరికి అయ్యుండొచ్చు, వాళ్ళని వైట్ వాష్ చేయడం, గ్యాస్ లైట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఫ్రమ్ ద డే 1. ఓకే, నేను ఎవరిని ఎంటర్టైన్ చేయలేదు. రెండోది, నన్ను ఎవరు అట్లాగా ఇన్ ద సెన్స్ ఎవరు అట్లా ఇదేం చేయలేదు. పాయింట్ ఏంటి అని అంటే
నేను కథ రాశాను, నేను సినిమా తీస్తాను వచ్చాను, నాకున్న స్కిల్స్ని మా ప్రొడ్యూసర్కి వెళ్ళి పిచ్ చేశాను. ఆయన చాలా బాగా చెప్పావు, ఒక చిన్న సీన్ తీ అన్నాడు. నేను వెళ్ళి సీన్ తీసుకొని వచ్చి చూపించాను, అద్భుతం మురళి మనం చేద్దాం అన్నాడు. అలాగే వెళ్ళిపోయింది తప్పితే క్యాస్ట్ అండ్ క్రూ కూడా అప్పుడు అంతే అంతే. ఎవ్రీబడి అయిపోయారా, లేదు అంటే వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వడం? అంటే ఒకటి ఏంటంటే పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉంటాయండి. లైక్ మనకు ఒక మార్కెట్ అంటే ఈ సినిమాకి ఈ బడ్జెట్స్ అనుకున్నప్పుడు ఒక యాక్టర్ని అప్రోచ్ అవుతాం. ఆ యాక్టరు పలానా ఎక్స్ అమౌంట్ కోట్ చేస్తాడు, అది మన మార్కెట్ రీచ్ని బట్టి కానీ మనం అనుకుంటున్న మార్కెట్ బేస్ ప్రైస్ గురించి దాటి వెళ్తుంటుంది. అలాగే తీసుకున్న క్యాలిక్యులేషన్సే. శివాజీ గారి క్యారెక్టర్ని ఎవరైనా అనుకున్నారా ఫస్ట్? సముద్రకని గారిని అనుకున్నామండి. సముద్రకని గారిని అనుకొని ఆయనకు అప్రోచ్ అయ్యాము. ఆయన చాలా భలే ఎక్సైట్ అయ్యాడు ఆయనతోటి. అంటే అది ఆ ప్రాసెస్లో సమ్వేర్ లైక్ తను కూడా అప్పటికి సార్ ఏదో బ్రో సినిమా కోసం పనిచేస్తున్నారు, లైక్ ఆ స్క్రిప్ట్లో వాటిలో ఉన్నారు. సో ఆయన కూడా అటు ఉన్నారు. బట్ ఆయన చాలా ఇంట్రెస్టెడ్ ఉండే లాస్ట్ మినిట్ వరకు. బట్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ డి నాట్ వర్క్అవుట్, విచ్ ఆర్ నాట్ ఇది కాదు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అట్లా ఇట్లా కాదు, లేక స్క్రిప్ట్ మీద విభేదాలు అట్లా కావు. మేబీ బిజినెస్ వైజ్ మెట్రిక్స్ వైజ్ వీఆర్ లైక్ ఇంకో ఇట్లా అయితే ఇది ఉంటుందేమో, మాకు మనం అఫోర్డ్ చేయలేమేమో అన్న ఉద్దేశంలోనే తీసుకున్న కాల్ అది. బట్ అలాగే చాలా జరుగుతుంది ఇండస్ట్రీ సినిమాని పొజిషన్ చేసేటప్పుడు ఎక్స్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. సో ఇదే పెద్ద విషయమేం కాదు. బట్ పాయింట్ ఏంటంటే మీ క్వశ్చన్కి నేను కథ చెప్పాను, నా కథని నమ్మారు, నా స్కిల్ని నమ్మారు, అంతే అక్కడ దాకే. అంటే ఇక్కడ అంతా నాకైతే పర్సనల్గా నేనేమి ఫేస్ చేసింది ఏం లేదు. చాలా మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది ఇప్పటికీ అందరికీ, మా క్యారెక్టర్స్ అందరికీ. అండ్ వీఆర్ ఆల్ వెరీ మెచ్యూర్డ్, ఎడ్యుకేటెడ్, లర్న్డ్ పీపుల్. వీ కొలాబరేటెడ్ ఫర్ సంథింగ్ గుడ్ అండ్ ఐ థింక్ వీ మేడ్ అ గుడ్ ఫిలిం. సో వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఊరు వాళ్ళకి కానీ ఎటువంటి ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఇచ్చాను అనుకుంటున్నారు? వాళ్ళ నుంచి వచ్చిన మీ కాంప్లిమెంట్స్ ఏంటి? సో మోటివేషన్ అని కాదు కానీ అండి, నాకేంటంటే ఒకటి నేను ఎవరికి మోటివేషన్ ఇచ్చాలి అనేది ఒక పాయింటెడ్ వేలో కాదు కానీ, ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కూడా నథింగ్ షుడ్ లిమిట్ యూ అనేది నా పాయింట్. అంటే సినిమా తీద్దాం అనేది నీ కోరిక అయినప్పుడు దానికి సంబంధించిన స్కిల్స్ని నువ్వు అక్వైర్ చేసుకొని కాన్ఫిడెంట్గా నువ్వు ఇక్కడికి వచ్చి నీ ప్రయత్నాలు నువ్వు చేస్తే ఇది ఖచ్చితంగా సాధ్యమయ్యే విషయమే. అండ్ నేనే ఎగ్జాంపుల్ దానికి. బట్ దీనికి కావాల్సింది ఒక పర్టికులర్ స్కూల్ అదే ఏదంటే దానికి ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాలా, లేకపోతే ఒకటి దగ్గర ఏడీగా పనిచేయాలా, ఇవన్నీ 100 వేస్ ఉన్నాయి దీనికి. నీది ఏదైనా కానీ నీకు చేయలేని సినిమా అంటే వచ్చేసాయి నువ్వు ఎక్కడ. అండ్ రెండోది ఏంటంటే నేను నా పర్సనల్గా ఇది చెప్పాలనుకుంటున్నాను. నేను చదివిన స్కూల్స్ కానీ, లేకపోతే నేను కలిసిన ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరూ కానీ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ చేయండి, పుస్తకాలు చదవండి, బుక్స్ చదవండి. అండ్ కాన్ఫిడెన్స్ నాకు తెలిసి అది ఇస్తుంది చాలా. రీడ్ అండి. అంటే మన దగ్గర కల్చర్ తగ్గుతుందన్న ఫీలింగ్, నేను ఒక్కడే తప్పులు చదివేస్తున్నాను కానీ రీడింగ్ కల్చర్ తగ్గుతుంది. మీ ఫ్రెండ్స్లోనే చాలా మంది ఉంటారు బయటకు రావడానికి, బయటకు వచ్చి మాట్లాడడానికి భయపడుతూ ఉంటారు, కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు? అదే అంటే ఒకటి నాకేమనిపిస్తుంది అంటే నేను చూసిన పర్సెప్షన్లో మాట్లాడుతున్నాను. ఇది ఏంది బ్లాంకెట్ చేసి అందరినీ బాక్స్ చేసి చేయడం కాదు కానీ, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కొంచెం ఇన్ఫీరియారిటీ ఉంటుంది. అంటే మనకంటే వీళ్ళు కొంచెం బాగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారు, వీళ్ళు కొంచెం మన మీద ఎడ్జ్ ఉంటుంది వీళ్ళకి అన్న ఒక ఇన్ఫీరియారిటీ ఉంటుంది. అది కొంచెం కండిషనింగ్, అది మెంటల్ కండిషనింగ్. నేను అది అయితే ఏం ఉండదు. నేను చెప్తున్నా కదా, వాడు చదివే పుస్తకాలు నువ్వు చదివే పుస్తకాలు ఒకటే, చదువుతున్న పుస్తకాలు ఒకటైనప్పుడు ఇక్కడ ఏమీ లేదు. బిల్డింగ్లు కూర్చునే బెంచ్లు కాదు డిసైడ్ చేసేది, మనం చేతిలో పట్టుకున్న పుస్తకాలు డిసైడ్ చేస్తాయి. సో ఈ ఇన్ఫీరియారిటీ అనేది మీకు ఏమైనా మాత్రం ఉన్నా కానీ నన్ను చూసి లైక్ ఇన్స్పైర్ అవ్వను కానీ, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లెస్ లాగా నేను మొండిగా నేను నమ్మేవాడిని ఒకటే. ఏంటి అంటే నాకుంది, నేను అనుకుంటుంది ఇది, నేను చదువుతా, నేను దీన్ని అర్థం చేసుకుంటే. ఇప్పుడు ఒకవేళ సినిమా చేయాలనుకుంటే స్క్రిప్ట్లు చదవాలి, విపరీతంగా స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసేసి చదివేవాడిని. అది ఇంగ్లీష్ మీడియం వాడైనా, తెలుగు మీడియం వాడైనా, తక్కువైనా ఎక్కువైనా అదేమీ లేదు, సేమ్ నువ్వు పనిచేసిన డాక్యుమెంట్ ఒకటి. సో ఐ వుడ్ ఓన్లీ సే డూ నాట్ ఎవర్ ఫీల్ ఇన్ఫీరియర్ బికాజ్ బై ద ప్లేస్, లైక్ అంటే ప్లేస్ ఎక్కడి నుంచి వస్తున్నా అనే దాని నుంచి ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వకండి. నువ్వు మెదక్ నుంచి వచ్చిన సినిమా తీయచ్చు అనే దానికి నేను ఎగ్జాంపుల్. సో వేరే డిస్ట్రిక్ట్లో వేరే ఊర్లలో ఉన్న వాళ్ళందరూ సినిమాలు తీయచ్చా, మనం హైదరాబాద్లో ఉండి చేయొచ్చు. ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్. జస్ట్ దానికి సంబంధించిన స్కిల్స్ని కొంచెం డెడికేటెడ్గా, డిసిప్లిన్డ్గా అక్వైర్ చేసుకుంటే ఇక్కడ చాలా 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 టాలెంట్కి స్పేస్ ఉంది. చాలామంది వెల్కమ్ చేస్తారు ఇక్కడ, అలా ఏమి ఉండదు. దండోరా లాంటి సినిమాలు మేము ఎంకరేజ్ చేస్తాం, మేము చూస్తామని ప్రూవ్ చేస్తున్నారు. అటువంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నారు, మీ నుంచి అటువంటి సినిమాలే రావాలని కోరుకుంటున్నారు. మీరు
ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చారా, లేదు డబ్బు ఫేము ఆర్ మన సినిమా ద్వారా ఏదైనా మెసేజ్ ఇవ్వాలి లేదంటే జనాల్ని మార్చాలి ఇట్లా ఆలోచిస్తూ వచ్చారు ఏంటి అసలు సి అండి, ఇది ఫస్ట్ డైరెక్టర్ని అడగాల్సిన క్వశ్చన్ కాదో నాకు తెలియదు. ఎందుకంటే డబ్బు కోసం వచ్చారా, ప్యాషన్ కోసం వచ్చారా అంటే, సి ద పాయింట్ ఈజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సినిమా తీయాలనే ప్యాషన్ లేకపోతే, ఆ పర్టికులర్ పిచ్చ లేకపోతే ఇక్కడికి దాకా రాడు. డబ్బు అనేది ఖచ్చితంగా అవసరం అందరికీ. కాకపోతే డబ్బు కోసం అని చెప్పి సినిమాకి రావాల్సిన అవసరం లేదు. నేను ఇదే బెటర్ స్పేస్లో ఉండేవాడిని. నేను యూఎస్లో జాబ్ చేసేవాడిని. మనీ వైజ్ నాకు ఎప్పుడు ఇబ్బంది లేదండి, టు బి వెరీ ఆనెస్ట్. లైక్ అంటే నాకున్న ఖర్చులు కానీ, నేను చాలా చాలా తక్కువ ఖర్చులు ఉంటాయి. సో నేను బెటర్ ప్లేస్డ్ ఉండే, ఒక మంచి పెద్ద కారు, మంచి నేను ఒక్కడిని అంటే బెటర్ కంఫర్టబుల్ ప్లేస్ లైఫ్లో ఉండే. సో నేను డబ్బుల కోసమే తిరిగి వచ్చాను అంటే కాదు, పిచ్చి ఉండింది. సినిమా అంటే పిచ్చి. అండ్ సినిమా త్రూ ఏదైనా మెసేజ్ చేసి ప్రపంచాన్ని మార్చేలా కాదు, కథలు, మంచి కథలు చెప్పాలి, మంచి కథల్ని కొంచెం ఎంటర్టైన్ చేస్తూ జనాలకి చెప్పాలి అని. తద్వారా నువ్వు వాళ్ళలో నీకు పేరు వస్తే అది ఎవడొద్దంటాడండి. దట్ ఈస్ సంథింగ్ విచ్ వి ఆల్ రికగ్నిషన్ ఈజ్ సంథింగ్ విచ్ వి ఆల్ వర్క్ ఫర్ కదా. సో ఆ పర్టికులర్ ఎంకరేజ్మెంట్ కానీ అప్రిషియేషన్ కానీ వచ్చినప్పుడు డెఫినెట్లీ దానికోసం కూడా పనిచేస్తాం. సో అన్నీ కలగలిపి. కాకపోతే అదే చెప్తున్నాను కదండి, నేను అన్ని ఏ కథలు అంటే మళ్ళీ ఈ కథల్ని తక్కువ చేయడం కాదు. నేను అనేది నేను వెళ్ళి థియేటర్లో చూస్తే హ్యాపీగా నన్ను చూసుకొని నాతో పాటు నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ చూసినప్పుడు మంచి సినిమా తీశాడు, బాగా నవ్విచ్చాడు, బాగా ఎమోషన్ చేశాడు అనేదే నా కథలు. సో మీరు నా కథల నుంచి ఖచ్చితంగా నవ్వుతారు. బ్యూటిఫుల్ కామెడీ ఉంటుంది, బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ బ్యూటిఫుల్ కామెడీ, బ్యూటిఫుల్ ఎమోషన్ నేను మీకు ఇస్తున్న ఇది. ఈ ప్రాసెస్లో మీకు తెలియకుండా నేనేం చెప్తున్నా అనేది నా ఐడియాలజీ కోసం అని చెప్పి సినిమాలు తీయడం కాదు. బట్ పాయింట్ ఏంటంటే బ్యూటిఫుల్ ఎమోషన్, బ్యూటిఫుల్ కామెడీ, బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అయితే గ్యారంటీడ్. సో దానికి సంబంధించే నా ప్రయత్నం. దానికోసం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇది ఎంత బెటర్గా రాయొచ్చు అనే దాని మీద ఇటరేషన్స్ చేసుకుంటూ ట్రై చేస్తున్నాను. ఒక కొత్త డైరెక్టర్ ఒక మంచి హిట్ ఇచ్చినప్పుడు ఆఫర్స్ ఎక్కువగా వస్తాయి, లేదంటే స్టార్ హీరోస్ దగ్గర నుంచి మనం సినిమా చేద్దామని చెప్పి ఆఫర్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇట్లా వచ్చినప్పుడు ఫ్రెష్ మైండ్తో ఉన్న డైరెక్టర్ కొంచెం డైల్యూట్ అయిపోతున్నారు అనేది అనిపిస్తుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ సినిమా ఒక స్టార్ హీరోతో రావడం, స్టార్ హీరో కోసం కథ రాయడం, దాన్ని స్పాన్ పెంచడానికి ఇంకా స్క్రిప్ట్ మార్చుకుంటూ వెళ్ళడం, సో అట్లా నెక్స్ట్ ఫ్లాపులు రావడం, ఇట్లా కొంత చూస్తూ ఉంటాం. సో మీరు అటువంటి మైండ్ సెట్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే అలా కాదండి. బేసిక్గా ఏంటంటే సినిమాకి సంబంధించి అగైన్ అదే చెప్తున్నా కదా, నాకు పెద్ద హీరోలు ఇవేమీ జరగలేదు. అండ్ రెండోది ఒకవేళ జరిగినా వాళ్ళు ఖచ్చితంగా ఎక్సైట్ అయ్యి చెప్పే కథలే చెప్తాను నేను. ఎందుకంటే కథ అనేది నువ్వు రోజులో రాసి రెండో రోజు సినిమా తీసేది కాదండి. దాంతో సంవత్సరం బతకాలి నువ్వు. ఇట్స్ లిటరలీ లైక్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్ విత్ సమ్మన్. ఓకేనా? సో ఏడుపులు ఉంటాయి, కొట్లాలు ఉంటాయి, మనకు మంచి రోజులు ఉంటాయి, చెడు రోజులు ఉంటాయి. సో ఒక స్క్రిప్ట్తో అనేది నువ్వు లిటరల్ 1 year ట్రావెల్ చేయాలి. సో ఇప్పుడు ఒక స్టార్ వచ్చినప్పుడు ఆ స్టార్కి సంబంధించిన ఒక చిన్న మార్కెట్ ఉంటుంది, తనకున్న ఒక ఇది ఉంటుంది. దానికి సంబంధించి చిన్న ట్వీక్స్ ఏమైనా చేస్తారేమో. కానీ నాకు ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నాకున్న దాంట్లో నాకున్న కొన్ని కథలు నేను రాసుకుని వచ్చినాయి ఆల్రెడీ. ఆ కథలు చాలా బాగున్నాయి, ఈ కథలు ఇంకెవటి తీయలేదు అని నా ఫీలింగ్. సో నేను చెప్తున్న పర్స్పెక్టివ్ నుండి కథలు ఇంకా రాలేదు అనేది నా ఫీలింగ్. అందుకనే క్వింటన్ టారంటినో అంటాడు, నువ్వు ఏ సినిమా చేస్తావంటే నువ్వు జనాలు చూడని సినిమా, ఎందుకంటే నువ్వు తీయలేదు కాబట్టి వాళ్ళు ఇంకా చూడలేదు, అలాంటి సినిమా చేయని అంటాడు. సో అదే చెప్తున్నా నేను. ఇప్పుడు నేను దండోరా అనే సినిమాని నేను నా పర్స్పెక్టివ్ చెప్పాను. సో ఇది కూడా ఒక పర్స్పెక్టివ్ చూడండి, దీనిలో కూడా ఒక చిన్న పెయిన్ ఉంది, అది అని చెప్పి ఎమోషన్ పెట్టి చెప్పాను. దండోరా అనే సినిమా తీయాలి అని చెప్పేసి కాకుండా ఇలాంటి సినిమా తీయాలి, ఇలా పెయిన్ఫుల్గా ఉన్న సినిమాని నేను నా పర్స్పెక్టివ్లో చెప్పాలని తీసింది. ఇప్పుడు నెక్స్ట్ కథ నేను ఏదైతే అనుకుంటున్నానో ఆ కథ కూడా ఈ పర్టికులర్ కాస్ట్ దానిలో కాకుండా ఇట్ గోస్ ఇన్ వేరే డిఫరెంట్ టాంజెంట్, లైక్ మన జెండర్ దాని మీద పోతుంది. బట్ అది మళ్ళీ కామెడీ ఉంటుంది, మళ్ళీ నవ్వుతారు, మళ్ళీ ఎమోషనల్ అవుతారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక బాధ్యత, ఒక చిన్న టింజ్ ఉంటుంది కళ్ళలో, అరే నేను ఇలా చేస్తానా అని ఒక ఫీల్ ఉంటుంది. సో సినిమాకి సంబంధించి నేను రాసుకున్న కథలు కానీ ఇవన్నీ కానీ ఇప్పుడు నాకు వస్తున్న అవకాశాలు కానీ రేపు వచ్చే అవకాశాలు కానీ నన్ను ఎంతవరకు ప్రభావితం చేస్తాయనేది కాలమే ఆన్సర్ చెప్తుంది. నేను ఇప్పుడు చెప్పలేను, ఇక్కడ కూర్చొని నేను మారను అవన్నీ చెప్పలేను. బట్ నేను 100% ట్రై చేస్తానండి, 100% ట్రై చేస్తాను. థియేటర్కి వచ్చి సినిమా 200 రూపాయలు టికెట్ పెట్టుకొని థియేటర్కి వచ్చి కూర్చున్నాడు, ఈ కథ నేను చూడలేదు, సరే చూసినా నేను నా పర్స్పెక్టివ్ డిఫరెంట్, ఇది డిఫరెంట్గా ఉంది అని చెప్పే ప్రయత్నం అతనితో అది చెప్పించే ప్రయత్నమే నా సినిమాలు. తప్పితే వచ్చామా నవ్వామా మర్చిపోయి వెళ్ళిపోయామా, లేకపోతే వచ్చామా ఒక సినిమా యాక్షన్ మూవీ చూసామా వెళ్ళిపోయామా అనే దాంట్లో అయితే నాకు తెలిసి నేను క్యాపబుల్ కాదు. అది డిఫరెంట్ ఆర్ట్, అది డిఫరెంట్ స్కిల్, అది కూడా చాలా పెద్ద స్కిల్. కానీ అది నాకు రాదేమో. నేను మోర్ రిలై ఆన్ స్టోరీ, డ్రామా, ఆ క్యారెక్టర్స్ తాలూకు చిన్న ఆటలు, అందులోనే మజా ఉంటుంది నాకు. సో నేను చేయగలిగిన సినిమాలు అవి.
దాంట్లో కొన్నిసార్లు కాస్ట్ గురించి మాట్లాడతాను, కొన్నిసార్లు జెండర్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడతాను, కొన్నిసార్లు పాలిటిక్స్ గురించి మాట్లాడతాను, కంప్లీట్ పాలిటిక్స్ గురించి మాట్లాడతాను. సో దేర్ ఆర్ సో మెనీ వెరీ టాపిక్స్ దట్ విచ్ ఆర్ సరౌండింగ్ అస్ అండ్ నీడ్ టు బి డిస్కస్డ్ ఇన్ అ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ వే అని చెప్పేసి నా ఉద్దేశం. సో ఈ దండోరాలో కూడా మీ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా అనిపించడానికి రీజన్ 2 కులాల మధ్య ఫైట్ కాకుండా సో 2 కులాల మధ్య జరిగిన ఇష్యూ ద్వారా ఒక కులం రియలైజేషన్ ఎలా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నారు కొత్తగా. అదే ఇంపాక్ట్ అండి, ఇంపాక్ట్ ఆఫ్ నీకు ఆ రిగ్రెట్ ఉంటుంది, ఆ గిల్ట్ ఉంటుంది మనుషులమే మనం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నేను చాలా రైట్ చేశాను రాంగ్ చేశాను అనేది పక్కన పెడితే నేను ఒక పర్స్పెక్టివ్ చెప్పాను, లెట్స్ డిస్కస్ చేద్దాం దాని మీద. ఇప్పుడు నేను తప్పులు కూడా అంటే ఒకటి చాలా దారుణమైన డిస్క్రిమినేషన్ జరుగుతుందండి, చాలా ఘోరంగా ఒక మనిషిని తన కులం పేరుతో దూషించడం అన్నంత ట్రామా ఇంకోటి ఉండదు. దాన్ని వైట్ వాష్ చేయడం, గ్యాస్ లైట్ చేయడం కరెక్ట్ కాదు. అది కూడా అది మంచి కదే, అది కూడా మంచి విషయమే చెప్పడానికి. నాకు ఈ పర్టికులర్ విషయం ఎట్లా చెప్పాలి, దీన్ని ఎట్లాగా జనాల్లో కాన్వర్సేషన్ తీసుకెళ్లాలనే ఉద్దేశంలో నేను కొన్ని విషయాల్ని తక్కువ చేసి కొన్ని విషయాలను చూపించి ఉండొచ్చు. బట్ అదే చెప్తున్నా, నా ప్రయత్నం ఎన్నటికీ దీన్ని ఏదో గ్యాస్ లైట్ చేసేద్దాం అని కాదు. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ద వర్స్ట్ థింగ్ దట్ కుడ్ హ్యాపెన్ టు హ్యూమన్ బీయింగ్ అండి. నువ్వు నీ ఎబిలిటీస్ని బట్టి డిసైడ్ అవ్వాలి, కానీ నువ్వు పుట్టిన దాంట్లో నుంచి ఎవరికి లేదని కంట్రోల్ ఆ విషయంలో. కానీ దాని మీద నిన్ను నిందేసి దాన్ని పట్టుకొని నిన్ను తిడుతుంటే మనిషి ఎలా మార్చుకోగలడు అది? సో ఇది శాడిజం. అది చాలా సినిమాల్లో వచ్చినప్పటికీ నేను ఏమంటానంటే, నువ్వు చెప్పి నువ్వు ఆనందపడిపోతున్నావు, మరి నీకే నువ్వేమైనా హ్యాపీ అనుకుంటున్నావా? నీకు కూడా ఇంతే టార్చర్ పడితే ఏం చేస్తావు? సో నీ బాధ నువ్వు ఇంకోటికి పెడుతున్న బాధ నీకు పడినప్పుడు, నీకు వచ్చినప్పుడు ఇది అప్పుడు అదే. అందుకని ఆ క్యారెక్టర్, ఆ రిపోర్టర్ రాజు అనే క్యారెక్టర్, మీ ఇంట్లో ఎవరికైనా అయితే తెలుస్తుంది వాళ్ళ బాధ అని అంటాడు. అక్కడ అంటాడు కదా, వాడు ఎంత చదువుకున్నా ఎంత ఎదిగినా వాడిని చూసే కులమేం తెలియని అమాయకుడు వాడు, మీ చెల్లెలు కనబడకపోతే వాడు బతికేటోడ్రా, అసలు దాచిపెట్టుకోవాల్సింది మీ చెల్లెలు అని చెప్పి అనగానే నువ్వు అంటుంటే మీ ఇంట్లో కూడా ఎవరికైనా అట్లయితే తెలుస్తుందిరా వాళ్ళ బాధ అని చెప్పేసి అంటాడు. అంటే ఆ బాధ పడాలి, పడినప్పుడు నీకు అర్థమవుద్ది ఇంత చేస్తున్నానా నేను, ఇంత చేస్తున్నానని. సో ఆ ఉద్దేశం అది కోరనుకొని రాశానండి, ప్రయత్నం చేశాను, ఒక ఆనెస్ట్ ప్రయత్నం చేశాను. నేను 100% రైట్ కాదు, నేను నేర్చుకుంటున్నా, నేను కూడా చాలా విషయాలు తెలుసుకుంటున్నా, ప్రయత్నం అదే. బట్ ద పాయింట్ ఈజ్ నాకున్న పరిధిలో, నాకున్న లిమిటేషన్స్లో ఒక మంచి సినిమా తీసానని అయితే ఫీల్ అవుతుంది. అక్కడ నందుకి మ్యారేజ్ చేసుకోవడానికి స్టార్టింగ్ క్యాస్ట్ రోల్, సో అండ్ ఇంకా వీళ్ళ సిస్టర్తోనూ వేరే పర్సన్కి క్యాస్ట్ రోల్, అంటే ఇక్కడ 3 క్యాస్ట్లు. సో అప్పర్ లోవర్ అని ఫీల్ అవుతూ వాళ్ళ మధ్య జరిగిన ఇష్యూ అండ్ ఇంకా వీళ్ళ రియలైజేషన్. నాకు ఇక్కడ ఒక సీన్ పెట్టాల్సిందేమో వీళ్ళకి అనిపించింది. నవదీప్ గారికిను శివాజీ గారికి ఎక్కడ అసలు కాంబినేషన్ వాళ్ళిద్దరూ ఎదురుపడింది కానీ ఎక్కడ కనిపించలేదు అసలు. అంటే బేసిక్గా శివాజీకి నవదీప్ గారికి మధ్యలో ఇదొక క్వశ్చన్ అడుగుతున్నారు చాలామంది, చెప్తున్నారు, నేను దానికి ఆన్సర్ చేస్తున్నా. 2004లో నవదీప్ అనే క్యారెక్టర్, సీతారాం అనే క్యారెక్టర్ 14 సంవత్సరాల కుర్రోడండి. 2004 14, 15 అనుకుంటాడు, ఏజ్ 14, 15 అప్పుడే లేత. ఇది ఇప్పుడు కథ 2019లో ఉంది, 15 సంవత్సరాలు దాటాం. ఇప్పటికీ ఆయన ఏజ్ 30. ఎవరిది? నవదీప్ 2019లోనే ఉంటాడు, ఓకేనా. 2004లో ఆ పోరోడ్లాగా ఉంటాడు. ఆ మీటింగ్ కానీ చనిపోయే ముందు ఆ మీటింగ్ దగ్గర వచ్చి, సార్ మన బతుకులు మారిపోతాయా సార్ అనేదాడు. వాడు ఆ ఊర్లో బతుకుతున్నాడు, హీఈస్ ఇన్విజిబుల్. వాడు కనపడ్డు, అలాంటి వాళ్ళు కనపడరు, వాళ్ళు ఏదైనా సాధిస్తేనే కనపడతారు. సీ ద థింగ్ ఈజ్, ఇప్పుడు నేను దీన్ని ఎట్లా చెప్పాలంటే, మొన్న ఎవరో అడుగుతుంటే చెప్తున్నారు, ఆడిని కనబడి పొరుడిని చూపించవచ్చు కదరా అంటే, కొన్నిసార్లు కొన్ని సినిమాటిక్ అడ్వాంటేజెస్ కోసం అని చెప్పేసి చేస్తూ ఉంటాం విషయాలు. అలాంటి విషయాల్లో ఇదొకటి. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఆ పోరోడిని ఈ 2004లో ఆ మీటింగ్ దగ్గర ఉన్న పోరోడు శివాజీకి ఎక్కడో ఎదురుపడ్డాడో లేకపోతే చేయొచ్చు, మీకు అనవసరమైన ఇంట్రెస్ట్ పోతుంది ఆ పోరోడి మీద. అరే ఎవడరా వస్తున్నాడు, కనిపిస్తున్నాడు, అక్కడ కనిపించాడని కొంచెం సినిమాటిక్ అడ్వాంటేజ్ కోసం ఆ పిల్లోడు ఆ ఊరిలో ఆ రోజు వాళ్ళ అవ్వకి జరిగిన విషయం వాళ్ళ లోపల మదన పడుతున్నాడు. ఓ రోజు సారేమో ఇట్లా అన్నాడు, చదివితే మారిపోతాం అన్నాడు. దాన్ని తీసుకొని వాడు ఎక్కడికో వెళ్ళి చదివి 15 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఊరికి వచ్చి ఒక ఎలక్షన్స్ జరిగితే కంటెస్ట్ చేసి సర్పంచ్ అయ్యాడు. ఇదే వాడి స్టోరీ. వాడికి శివాజీకి కాంబినేషన్ సీన్స్ అనేటివి నేను ఖచ్చితంగా నేను అసలు ఊహించలేదు. రెండోది ఏంటంటే, ఐ వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ ది సినిమాటిక్ హై, లైక్ వేర్ మీరు అన్ని గెస్సులు కొట్టచ్చు. ఇన్ ద సెన్స్ ఆ పర్టికులర్ నందు వెళ్ళి ఆ అమ్మాయిని ప్రాస్టిట్యూట్ హోమ్లో వదిలేసి వస్తాడు, నాకు అనవసరం, నువ్వు అవసరం లేదని చెప్పేసి అనేసి, ఇది చాలా ఎమోషనల్గా ఉంటుంది, అన్నీ ఉంటే నాకు తెలుసు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా బ్యూటిఫుల్గా ఏం చేయొచ్చు అనే ప్రయత్నంలో ఈ కథ ఈ పర్టికులర్ క్యారెక్టర్ రాసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, వాడు ఒక సమస్యకి బాధితుడు. ఆ సమస్య వాడి కళ్ళ ముందు వచ్చి, ఒక ప్రాస్టిట్యూట్ కూతురు వచ్చి, చదువుకున్న అమ్మాయి వచ్చి, వీడు రాజకీయం చేస్తున్నాడు, ఆమె చదువుతోంది, అయితే చదువు లేకపోతే రాజకీయం,
ఈ రెండే నీ జీవితాన్ని మారుస్తాయి అన్నప్పుడు ఈ రాజకీయం చేసి ఈ రాజకీయం త్రూ ఎంతో కొంత వాడు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తున్నాడు వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ జనాల్లో. ఓకేనా, ఈడొకటి మారుస్తున్నాడు, ఒక రకమైన ఒక చూపిస్తున్నాడు, పొగరు చూపిస్తున్నాడు, బుల్లెట్ మీద వెళ్తున్నాడు, చూసినారా ఈడు బల్బు అని చెప్పేసి ఒక జనాల్లో ఒక పర్స్పెక్టివ్ చేంజ్ తీసుకొస్తున్నాడు. మరి చదువు అయితే అయితే రాజకీయం లేకపోతే చదువు అన్నాను. మరి చదివేది చదువు ఎవరు అని అంటే అమ్మాయి చదువుకుంది. అమ్మాయి చదువుకొని అమ్మాయి ఏం చేస్తుంది అని అంటే నన్ను పెంచి నన్ను తీసుకొచ్చి ఇక్కడ చదివించి ఇక్కడ నన్ను ఆయన చనిపోతే ఇవాళ ఆయనకి ఆఖరి మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత నాదే. నా దగ్గర ఆ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ వీళ్ళు ఇచ్చేస్తారు. చదువు ఏం చేస్తుంది అంటే నువ్వు చెప్తున్న విషయాన్ని నీ వెనకాల ఉన్న ఇంటెన్షన్ని గుర్తించేలా చేస్తుంది. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా. సో నువ్వు చెప్తున్న ఉద్దేశం, నువ్వు మాటకి నీ వెనకాల మాటకున్న నీ థాట్కి లింక్ని సరిపోవట్లేదే, నువ్వు చెప్తుంది లింక్ అవ్వట్లేదే అని అంటారు కదా, అది చదువే చెప్తుంది నీకు. ఆ చదువు మాత్రమే నీకు ఆ తెలివిని ఇస్తుంది. ఈ అమ్మాయి అది పట్టుకుంది కాబట్టి ఏదో నాన్న వాళ్ళకి అడ్డు తిరిగాడని చెప్పేసి కాదు, కులం గీత దాటితే ఇదే మీ పరిస్థితి అని అందరికీ చెప్పకనే చెప్తున్నారు వాళ్ళు. వీడి పరిస్థితి పడుతుంది, మీరందరూ లైన్లో ఉండాలి అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు. ఇది ఒక రకమైన ఇది చేస్తున్నారు. అది బ్రేక్ చేయాలి. అయితే పెళ్లి దగ్గర లేకపోతే చావు దగ్గర. ఈ విషయం ఆమె పట్టుకుంది. వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు అరాచకం? ప్రేమ పెళ్లి దగ్గర లేకపోతే చావు దగ్గర. ఈ మధ్యలో వాళ్ళు ఎంత కష్టపడినా ఏం చేసినా ఎవడు రాడు. నందు క్యారెక్టర్ అంటాడు, బాపు మనకు లేనప్పుడు ఎవడు పెట్టాడు, మనకు మనమే చేసుకోవాలి. అమ్మ నీ కూతురు లైక్ జీవితం కంటే ఎక్కువ నా ఈ కులపుల. ఇది ఫ్యాక్ట్. చాలా తక్కువ నా ఫ్రెండ్స్ అప్పర్ కాస్ట్ ఉన్నోళ్ళు, లోవర్ కాస్ట్ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు నాకు ఫ్రెండ్స్లో. చాలా బాధలు పడుతూ ఉంటారు. బాధపడుతున్నప్పుడు అరే మనం అప్పర్ కాస్ట్ కదా అని 50 ఎకరాలు ఉన్న ఒక ఆసామి వచ్చి 5 ఎకరాలు నువ్వు తీసుకోరాని ఇవిడే అక్కడ రాదా మరి కులం? అదే ఆడు ఎవరినో ఇంకొకళ్ళు వేరే కాస్ట్లో పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం చెప్తాడు, నువ్వు ఎందుకు రా చేస్తావు అని. అంటే నీ తార నా అజమాయిషి పోతుంది. నేను అవగాహన అయ్యే అవకాశం ఉంది, కానీ వాడి ఆకలి వల్ల నువ్వు అవగాహన అవ్వట్లా, కానీ వాడి పరువు వల్ల నువ్వు అవగాహన అయిపోతున్నావు. అంటే ఇది ప్రాబ్లం. ఇది పాయింట్అవుట్ చేయడానికి, ఇది చెప్పడానికి నాకున్న పరిధిలో, నాకున్న తెలివిలో, నాకున్న జ్ఞానంలో రాసిన క్యారెక్టర్స్. చాలాసార్లు చాలామంది ఏంటంటే ఒక సినిమాని సినిమాలాగా చూడాలి ఆబ్వియస్గా. అండ్ రెండోది ఏంటంటే దాంట్లో నీకు ఆనందం అనిపించింది, ఎమోషన్ అనిపించింది, తీసుకోవాలి, హ్యాపీ. ఇదంతా ఎవరి పని? సినిమా క్రిటిక్లు సినిమాలు కూర్చొని దాన్ని అనలైజ్ చేస్తారు కదా వాళ్ళు. కొంతమంది పడుతున్నారు, కొంతమంది పట్టట్లేదు. బట్ ఎనీవేస్ నా ఉద్దేశం వాళ్ళు పట్టాలి అని కాదు, ఆడియన్స్ వచ్చిన వాడికి హై ఇవ్వాలి. సో అందుకని నేను నవదీప్ క్యారెక్టర్ అక్కడ పెట్టి లాస్ట్లో అందరి కోసం అని చెప్పేసి అన్నప్పుడు ఒక ఎమోషనల్ సీన్ తోటి ఆయన నడుచుకుంటూ తిరిగి వెళ్తున్నప్పుడు ఎవరీడు ఇంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నాడు? అక్కడ ఎవడో శివాజీ చనిపోయాడు, వాళ్ళ నాన్న కొడుకు నందు ఏమో ఇదవుతున్నాడు, పెంచుకున్న కూతురు సొల్యూషన్ ఇచ్చింది, నందు ఏడుస్తున్నాడు, వాళ్ళ ఎమోషన్ వ్యాలిడ్, ఆ ఇంటి సమస్య అది. ఈయన ఎందుకు ఇంత టెన్షన్, ఎందుకు ఇంత ఎమోట్ అయిపోతున్నాడు అనేది ఒక క్వశ్చన్. అందుకని క్లోజ్ పెట్టి ఊరోళ్ళకి అందరికంటే ఆయన దగ్గర తీసుకుంటాం. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాడి జీవితం మొత్తం ఒకసారి రీల్ పడుతుంది. రీల్ పడి మీరు ఒకసారి క్యారెక్టర్ డైలాగులు ఇవన్నీ రివర్స్ వెళ్ళి చూస్తే ఊరోళ్ళందరి కోసం శ్మశాన వాటిగా కట్టుకుందామని ఎంఆర్ఓకి లెటర్ రాద్దాం రానరా అంటే ఒక్కడు రాడు. ఎందుకంటే వీడి అవసరం పెద్ద కులపులకు ఉన్నది కదా. సో ఇప్పుడు నువ్వు సర్పంచ్ అయినా నువ్వు చేయలేని కొన్ని పనులు అంటే ఇయ్యే. సో ఈ పర్టికులర్ ప్రాసెస్లో వాడు దానికోసం ఎంతో కొంత ట్రై చేస్తూ ఉన్నాడు, కానీ వాడుకున్న లిమిటేషన్లో చేయలేకపోతున్నాడు. ఒక అమ్మాయి ఆ విషయాన్ని ఇట్లా సాల్వ్ చేస్తే వాడికి ఒక్కసారి రీల్ పడుతూ ఉంది, ఏందిరా ఇది అని ఎప్పుడు టాప్ అని పడుతుంటే వాడు అది ఆ కథాసిస్ ఏంటంటే ఇంకా నాకు మా కులపోలకి లేకపోతే స్థలం లేని వాళ్ళకి ఇలాంటిది అవసరం లేదు, ఒక రెస్పెక్ట్ఫుల్ ఇది ఉంటుంది అనే ఒక ఉద్వేగం వచ్చినప్పుడు తనలో ఎలా ఉంటుంది చూడండి. అది ఆ క్యారెక్టర్. సో అది నేను మొదటి నుంచి కూడా లాస్ట్ దాకా కూడా ఆ క్యారెక్టర్ని అందుకు ప్లాన్ చేసి ఆ స్క్రీన్ ప్లేలో అలా పెట్టాల్సి వచ్చింది. నేను దిస్ ఈజ్ వాట్ స్క్రీన్ ప్లే టెక్నిక్స్ ఆర్ ఆల్ ఆర్ ఫర్. సో అదే చెప్తున్నా కదండి, నా సినిమాలో ఐడియాలజీ చెప్పిన మీకు కావాల్సిన ప్రాపర్ సినిమా హైలు కానీ ప్రాపర్ సినిమాటిక్ మూమెంట్స్ కానీ ఎమోషన్స్ కానీ పెట్టి ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో అది అందుకోసం చేసింది తప్పితే ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో సీన్ కోసం కాదు. ఓకే, రైట్. సో ఫైనల్లీ ఇంతకుముందు మీరు ఇంట్రెస్ట్లో చెప్పినట్టున్నారు, బట్ ఒకసారి మళ్ళీ ఒక చిన్న క్లారిటీ. శివాజీ గారు చేసిన కామెంట్స్ వల్ల దండోరా మూవీకి ఆడియన్స్ రాలేదు, చూడలేదు అనేదాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు ఆయన కమెంట్స్ ఆయన ఏదైతే చేశాడో అది రాంగ్ అండి. అది 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 పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అక్కడ నుంచి అయితే అది చేయకుండా ఉండాల్సింది. ఆయన దానికి అపాలజీ కూడా చేశాడు. ఓకే, అది దాన్ని నేను ఏమీ చేయట్లేదు, కానీ దాని ద్వారా దాని రిపర్కషన్, దాని కాన్సిక్వెన్స్ ఆడియన్స్ మీద ఆ ఇంపాక్ట్ ఉండిందా అంటే నేను ఇప్పటికీ తెలుసుకోవడం ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎవరైనా నాకు సినిమా ఓటీటీలో చూశానంటే మీరు థియేటర్లో చూడకపోవడం కారణం ఏంటి అని అడుగుతున్నాను. నేను చాలా కాన్షియస్గా అడుగుతున్నా, నాకు జస్ట్ ఆన్సర్ చెప్పండి అని.
ఒక అన్నట్టు అబద్ధం చెప్పకూడదు. ఆడవాళ్ళు అయితే చెప్తున్నారు. చాలా డిస్టర్బ్డ్ కాన్వర్జేషన్ నడిచిందండి దాని చుట్టూ. సో, మేము చూడలేకపోయాము అని. కొంతమందేమో మేము ఆయన చెప్పిన దానివల్ల మాకు దండోరా అనే సినిమా ఉందని తెలిసింది. దానివల్ల మేము వెళ్ళి చూసామని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఆ సైడ్ ఉంది, ఈ సైడ్ ఉంది. కానీ ఓవరాల్‌గా ఇది ఎట్లా అంటే బేస్ డేటా ఉండి మాట్లాడితే వేరేలాగా ఉంటుంది. నా పర్సెప్షన్, నా ఫీలింగ్ చెప్పమంటే మేము ప్రమోషన్స్ గట్టిగా చేసి ఉంటే బాగుండేది. అది ఆ కాంట్రవర్సీ అయిన తర్వాత ఆయన అపాలజీ చెప్పాడు. ఆ తర్వాత అది వేరేలాగా వెళ్తున్నప్పుడు దాన్ని కౌంటర్ చేసి అంటే కౌంటర్ ఇన్ ద సెన్స్ దానికి ఈక్వల్గా మా సినిమా గురించి మాట్లాడండి అని ప్రమోషన్ చేయడం అనేది మా బాధ్యత. అది మేము చేయలేదు. ఓకే. ఎందుకనంటే అప్పుడు మీకు అనిపించలేదా కొంచెం కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే అండి అయ్యాక తెలుస్తాయి మనకి. అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది అనే దానికి ఎవరికి కంట్రోల్ లేదు. మేమేమంతసేపు ఏమనుకున్నాము, సరే ఒక విషయం జరుగుతుంది, ఓకే ఇప్పుడు ఏంటి మనం మన సినిమాని ప్రమోట్ చేద్దాం. మేము చేస్తున్న ప్రమోషన్ ఏమంటారు దాన్ని, ఇట్లా వెళ్ళిపోయింది. అది ఒక చిన్న విషయం అయిపోయింది. అది చాలా పెద్దగా అయిపోయి పెద్ద విషయం అయిపోయి మేము చేస్తున్న ప్రమోషన్ చిన్నగా అయిపోయింది. రెండోది ఏంటంటే నాకు అనిపిస్తుంది, నేను మా ప్రమోషన్ టీంతో చెప్పాను, ప్రమోషన్స్ మార్కెటింగ్ అనేది ఆ పార్టీకి ఆ రోజుకి ఏదో ఒక విషయం మీద డిసైడ్ అయ్యే విషయాలండి. ఒక సినిమాకి ఇలా జరిగిందంటే హీరో గాడికి అనే ఒక చిన్న ట్విస్ట్ మీద ప్రమోషన్ అయిపోద్ది. వాళ్ళు ప్లాన్ చేసి ఉండరు, ఎవడో ట్వీట్లో చేస్తాడు, అరే సినిమాలో హీరోకి ఇట్లా చేస్తారంటారా, కట్ చేస్తారంటారా అనే దాని మీద సినిమా ప్రమోషన్ జియ్యమని లేపిన అవన్నీ ర్యాండంగా జరిగాయి. అలాగా మాకేమి అంటే అదే చెప్తున్నా కదా. సో ఇప్పుడు ఓటీటీ తర్వాత అవుతున్నట్టుంది మీ మూవీకి అట్లా. చాలా థ్యాంక్ఫుల్ అండి ఆడియన్స్కి. ఓటీటీ తర్వాత వాళ్ళు చూపిస్తున్న లవ్ కానీ చాలా మెచ్యూర్డ్ వేలో మాట్లాడుతున్నారు. నాకు చాలామంది అన్న ఈ హిపోక్రసీని క్వశ్చన్ చేసేవాడు లేడు, బాధేస్తుంది అన్న. ఊర్లలో చూస్తూ ఉంటే నాకే చదువుకున్నోడికి నాకే తప్పు అనిపిస్తుంది, చెప్తేనేమో నువ్వు చెప్పొచ్చేవరా పెద్ద అని అంటారేమో అని చెప్పేసి వెనక్కి తగ్గిపోయాను. నందులాగా చూసుకున్నాను, నా క్యారెక్టర్ నాకు నందులా అనిపించింది, వాడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నట్టు అనిపించింది అన్న అని చాలామంది అమ్మాయిలు క్యారెక్టర్స్ ఇట్లా అది పక్కన పెడితే ఆడవాళ్ళు మాట్లాడుతుంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి, పవర్ఫుల్గా ఉంది. అంటే ఈ క్యారెక్టర్స్ డిసైడ్ చేస్తున్నాయి సినిమాని, లైక్ టర్న్ చేస్తున్నాయి. బిందు మాధవరి గారి క్యారెక్టర్ అయితేనేమి, లేకపోతే ఆ రాధ్య లాస్ట్లో క్యారెక్టర్ కానీ, లేకపోతే మణిక అని చెప్పేసి అమ్మాయి చేసింది కదా, చేయరా నువ్వు బలవంతం చేయనా అని చెప్పేసి అని. సో ఆ కాన్ఫిడెన్స్ కానీ, లేకపోతే ఆ పర్టికులర్ అది గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ఉన్నాయండి. సినిమా థియేటర్ బయటకు వచ్చాక హీరో గుర్తుంటాడు జనరల్గా. ఇందులో హీరో కంటే కూడా మాకు అమ్మాయిలు గుర్తుంటున్నారు. మౌనిక రెడ్డి కానీ, ఇట్లా బిందు మాధవి గారు కానీ. సో వీళ్ళ క్యారెక్టర్లు గుర్తుంటున్నాయి అని చెప్తున్నారు. విచ్ ఈస్ వెరీ వెరీ అష్యూరింగ్. అంటే చాలా బాగుంది, అంటే రేపు మనం ఏదో మంచి పని చేసామరా అని అయితే అనిపిస్తుంది. సో ఎనీవేస్ ఒక మంచి బ్యూటిఫుల్ మూవీని నిజంగా ఇప్పుడు జెన్జీ కిడ్స్ చూస్తారా ఇటువంటి మూవీస్ అనే ఒక క్వశ్చన్ ఉండింది. లేదు, డెఫినెట్గా మంచి మూవీస్ వస్తే డెఫినెట్గా ఆదరిస్తారు అంటూ ఉంటారు కదా. తమిళ సినిమాలు అయితే చూస్తారు, మలయాళం అయితే చూస్తారు, కంటెంట్ ఉన్న సినిమాలు తెలుగులో తీస్తే చూడరు అని. లేదు, తెలుగులో కూడా చూస్తారు అనేది దండోరాతో ప్రూవ్ అయిందని మేమైతే డెఫినెట్గా నమ్ముతున్నాం. సో ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ ఏదైనా రెడీ చేశారా ప్రాజెక్ట్? అండి, అంటే నేను నెక్స్ట్ది మంచి కామెడీ అండి. అంటే కామెడీ అంటే అలాగని చెప్పి ఇది కాదు, బ్యూటిఫుల్ స్టోరీ ఉంటుంది. మళ్ళీ మీరు అక్కడికి వచ్చి యూ విల్ హ్యావ్ సో మచ్ ఫన్. రూరల్ ఏనా మొత్తం? కాదు, ఇది అర్బన్ స్టోరీ. ఓకే. ఇట్ విల్ బి మోర్ అబౌట్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అండి. ఇట్ ఈస్ వెరీ పర్సనల్ సబ్జెక్ట్ టు మీ. మనకు విషయాలు మనం చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్న కొన్ని విషయాలు ఉన్నాయి ఇంట్లో కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగేవి కానీ, లేకపోతే టూ గ్రోనప్స్ మధ్యలో జరిగే విషయాలు చాలా గ్రాంటెడ్గా చాలా ఇదిగా ఉన్నట్టు అనిపించి నేను అనిపించినప్పుడు రాసిన కథ ఇది. వెరీ వెరీ పర్సనల్ స్టోరీ, హ్యాపీ స్టోరీ. బట్ ఇందులో కూడా ఫుల్ లెవెల్లో కామెడీ ఉంటుంది. అండ్ దెన్ ఆల్సో దెర్ ఈస్ వెరీ గుడ్ ఎమోషన్ అని బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ఇట్ ఈస్ హ్యావింగ్ దట్ ఆ సినిమాటిక్ గ్రామర్, ఆ సినిమా హైస్ కానీ, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ట్విస్ట్లు కానీ అన్నీ కరెక్ట్గా ఉంటూనే నేను చెప్పాలనుకున్న విషయాన్ని మళ్ళీ అది మాస్క్ చేయకుండా ఉండేలాగా ట్రై చేస్తున్నాను. దండోరాతో నాకు ఆ కాన్ఫిడెన్స్ కొంచెం వచ్చింది. ఏమంటే లైక్ ఓకే, ఈ రకంగా చెప్తున్నప్పుడు కూడా సినిమాని ఎంజాయ్ చేస్తూనే అందులో ఫీలింగ్ని కూడా తీసుకుంటున్నారు అని ఆ కాన్ఫిడెన్స్తోనే నేను ఇదివరకు రాసుకున్న కథ ఇది. అంటే ఇదివరకు అంటే ఈ ప్రాసెస్లో నేను చదివిన పుస్తకాలు కావచ్చు, లేకపోతే చూస్తున్న విషయాలు కావచ్చు, రైట్నో జరుగుతున్న విషయాలు కావచ్చు, దాంట్లో నాకు అనిపించి ఇది చెప్పాల్సిన కథ అని చెప్పేసి అని దాని చుట్టూ ఒక చిన్న క్వర్కీ స్టోరీ ప్లాన్ చేసి రాశాను. బ్యూటిఫుల్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో దాని మీద వర్క్ చేస్తున్నానండి. అది మోస్ట్ ప్రాబబ్లీ తొందరలో అది ఎక్కిస్తాను. ఓకే. మైండ్లో ఉన్నారు ఎవరైనా హీరోయిన్స్? లేదండి, ప్రస్తుతానికి అయితే మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ 2-3 మాట్లాడుతున్నారు ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా. వాళ్ళతో నెక్స్ట్ ఏమన్నా అంటే ఒక స్టార్ హీరోని పెట్టాలనుకుంటున్నారా? లేదు అంటే కథకి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళు స్టార్ హీరో అయినా నాకు ప్రాబ్లం లేదండి. కాకపోతే ఒకటి ఏంటంటే హీరోల వల్ల మార్కెట్ జనాలు ఎక్కువ మంది చూస్తారు.
ఏ విషయాన్నైనా కానీ హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ ఉన్న పవర్ ఏంటంటే వాళ్ళ ఆ విషయం చెప్పినప్పుడు వాళ్ళ ద్వారా ఒక మామూలుగా అయితే 100 మంది చూసేది 1000 మంది 2000 లక్ష మంది చూస్తారు. మనకు కావాల్సింది అదే కదండి. కథని ఎంతమంది ఎక్కువ చూసి ఓకే అని అనుకుంటే అది ఆ హ్యాపీనెస్ ఉంటుంది. సో చూస్తామండి. అంటే లైక్ చాలా సూన్ చెప్పడానికి, బట్ స్టార్ హీరోని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే నెక్స్ట్. లేదండి, ఏమోలేండి చూద్దాం. మీరు నోట్స్ ఏమైనా అయితే బాగానే ఉంటుంది, బట్ చూద్దాం. ఐఎమ్ హోపింగ్ దట్ సంథింగ్ గుడ్ కమ్స్ అవుట్. ఓకే, రైట్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇటువంటి బ్యూటిఫుల్ మూవీస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మీరు పై స్థాయికి వెళ్ళాలి, ఇంకా మంచి సినిమాలు, పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ.